తులసి చంద్ అనే మన తెలుగులో ఒక ఆమె ఉంది కదా, జర్నలిస్ట్ ముసుగులు ఉన్నటువంటి ఉగ్రవాదులు ఉగ్రవాదులు అనొచ్చు వీళ్ళని. సో ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ అని పదే పదే అంటానే ఉన్నారు. అందరినీ టెర్రరైజ్ చేయడానికి, దాడులు చేయడానికి రాముణ్ణి జై శ్రీరామ్ నినాదాన్ని వాడుకోవడం అనేది ఇలాంటి వాళ్లకు ఒక అలవాట్లాగా అయిపోయింది. ఇలాంటి వ్యక్తులకు సంస్థలకు మూలాలు ఎక్కడున్నాయని ఆలోచిస్తే వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రభావితమై రకరకాల పేర్లతో బయటకు వచ్చిన వాళ్ళు అనేది మనకు స్థూలంగా అర్థమవుతుంది. కార్యకర్తల నుంచి ఒక గట్టి సమాధానం ఎదురు చూస్తున్నారు చాలా మంది. దేశ ప్రధానిని లాంటి వాళ్ళని తయారు చేసినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ సంస్థ, వీళ్ళు ఎవరిని తయారు చేసారు? కాక్రోచ్ గాలను తయారు చేస్తుంది, దేశ ద్రోహులను తయారు చేస్తుంది, మడ్డలు, మానభంగాలు, దొంగలు, దోపిడీలు చేసేది వాళ్ళని తయారు చేస్తుంది. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అందులాగా ఒక్కొక్కడు 10 మందిని కంటుండు, 20 మందిని కంటుండు. మనం ఏం చేస్తున్నాం? 1,00,000 రోహింగ్యా ఓట్లు ఉన్నాయి, పాత బస్తీలో 1,00,000 ఓట్లు ఉన్నాయి. ఈ ఓవైసీ బ్రదర్స్ గల అడ్డదండాలు చూసుకునే కదా విరవేగుతున్నారు వీళ్ళు. వాళ్ళకు ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నాం, మీరు నీతి నిజాయితీగా మీరు గెలవండి. వాడు అన్నాడు కదా బూట్లు నాకుతారని చెప్పేసి, మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మేము బూట్లు నాకుతామా, వాళ్ళని బూట్ల కాళ్ళు లేకుండా చేస్తామా అనేది కూడా. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే ఒక బ్యాచ్ రోడ్లపైకి వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రొటెస్ట్ చేస్తుంటే, దేశము ధర్మం అని మాట్లాడే మీలాంటి కార్యకర్తలు రోడ్లపైకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? రాముడు సీతను ఓపెన్ మార్కెట్ లో అమ్ముకుండా అని చెప్పేసి హిందువులను అవమానించినటువంటి వ్యక్తి ఈ రోజు నిరాహార దీక్ష చేస్తే వాడు మంచోడు అవుతాడా? मैं तो इस तरह देखता हूँ कि ये ऐसे राम निकले जो सीता को रावण से छुड़ा के लाए मगर घर नहीं ले गए, भरी बाजार में बिकने के लिए रख दिए. ఎందుకులే నీకు ఏసు బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. నిజాన్ని నిర్భయంగా చెప్తున్నటువంటి రాములక్కకు కొడుకులు ఏం చేయలేక ఏఐ తోటి క్రియేట్ చేసి అసభ్యంగా చిత్రీకరించారు. ఓపెన్ గా ఆమెతో డిబేట్ కి రమ్మాను. అక్క కూడా చెప్పింది కదా చాలా సార్లు, నన్ను ఏం చేయలేక నా ఫోటోలు ఇట్లా మార్చేస్తున్నారు అని చెప్పేసి. ఈ ప్రభుత్వానికి హిందువులన్నా, హిందుత్వం మీద మాట్లాడే వ్యక్తులన్నా గిట్టదు. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది ఇంటర్వ్యూ చూడండి. నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు మనతో పాటు బజరంగ్ దళ్ పాలమూరు విభాగ్ కన్వీనర్ గూడెం రమేష్ అన్న గారు ఉన్నారు. ఫస్ట్ అయితే ఆయన అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తా అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఫస్ట్ క్వశ్చన్ నాది, కార్యకర్తలు కానీ అంటే నాకు కూడా అలవాటు అయిపోయింది ప్రెజెంట్, అంటే ఒకప్పుడు లేదు. ప్రతి ఒక్కరు అంటే ఫోన్ చేసినా జై శ్రీరామ్ అనడం, మెసేజ్ పెట్టిన జై శ్రీరామ్ అనడం, ఇట్లా కలిసిన జై శ్రీరామ్ అనడం. అసలు జై శ్రీరామ్ అని ఎందుకు అనాలని చాలామంది అంటున్నారు. సో జై శ్రీరామ్ అనడం వల్ల వచ్చే లాభాలు ఏంటని కూడా ఎందుకు చాలా మంది అంటున్నారు. ఆ అలవాటు ఎలా వచ్చింది? ఫస్ట్ జై శ్రీరామ్ అనే అలవాటు ఎలా వచ్చింది? ఎందుకు అనాలి జై శ్రీరామ్ అన్న? జై శ్రీరామ్ అన్న ఎందుకంటే ఇప్పుడు నేను కూడా అదే అంట. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, పరిషత్ కార్యక్రమాలలో నేను దాదాపుగా 2006 నుంచి 2007లో వర్గాల టైంలో మా వర్గలో మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, మనం ఫోన్ ఎత్తినప్పుడు ఫోన్ కనుక్కున్నది ఎవరన్నా? గ్రహం బెల్. కానీ ఫోన్ లేపినప్పుడు ఏమంటున్నాం మనం? హలో అని. అలా అంటాం. ఎవడన్నా వాడు హలో అనేటోడు ఎవడో తెలియదు కదా. దాంట్లో ఏం చేస్తున్నాం? మన రాముణ్ణి పలకరిస్తున్నాం, జై శ్రీరామ్. ఈ రామరాజ్యం అనేది రామరాజ్యం, ఇది రాముడు పరిపాలించిన నేల, ఇది దాంట్లో జై శ్రీరామ్ అనడంలో తప్పు లేదు. అందుకని చెప్పేసి మేము అప్పటి నుంచే గత 10-15 సంవత్సరాల నుంచే జై శ్రీరామ్ అనాలి అంటని చెప్పేసి మేము అందరికీ అలవాటు చేశాం. జై శ్రీరామ్ అన్న, ఎవరిని పరిచయం చేసినా జై శ్రీరామ్ అన్న అని చెప్పేసి పరిచయం చేసుకున్నాం. అందుకని చెప్పేసి రాను ఇప్పుడు పాటిస్తున్నందుకు మాకు చెప్పినటువంటి గురువుల గారితోటి కొన్ని వర్గాలలో మళ్ళా కలిసినప్పుడు, అన్న మనం ఆ రోజు మొదలు పెట్టింది ఇప్పుడు జై శ్రీరామ్ అను జనాలలో పోయింది, జై శ్రీరామ్ అనే నినాదం ఇప్పుడు పోయింది అంటే దాదాపుగా 10-15 సంవత్సరాల తర్వాత పోయింది. ఇంకొకటి ఏంటంటే జై శ్రీరామ్ అనడంలో రాముడు పరిపాలించిన దేశం కాబట్టి అయోధ్యలో రామ మందిరం కట్టుకున్నాం. మనం అయోధ్యలో రామ మందిరం కట్టుకున్నాం, భవ్యమైనటువంటి రామ మందిరం కట్టుకున్నాం. కాబట్టి జై శ్రీరామ్ అనడంలో తప్పులేదు. రాముడికి జై కొట్టడంలో తప్పులేదు. అవతల వ్యక్తికి నచ్చకపోయినా మనకు మనం రాముని పోగొట్టుకున్నాం. రామకోటి ఎందుకు రాస్తాం? రామకోటి అనేది ఎందుకు రాస్తాం? రాముని స్మరించుకుంటూ రామకోటి రాస్తారు. కాబట్టి మనము రోజుకు 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు తెలిసి తెలియక మన నోటిగుంట రాముని యొక్క నామాన్ని పలుకుతాం. మంచిదే కదా. హనుమంతుడు అట్లాంటి రామ అంటే హనుమంతుడు ఆటోమేటిక్ గా హనుమంతుని దగ్గరకు పోయి హనుమంతుని వేడుకుంటే, హనుమంతుని పేరుతో వేడుకుంటే
ఆయన పట్టించుకోడు. రామ 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 అంటే పట్టించుకుంటాడు. ఎందుకంటే నాకన్నా గొప్పవాడా వాడు, నాకన్నా గొప్ప భక్తుడా, నా రాముణ్ణి వీళ్ళు పలకరేయాలంటే, రామనామాన్ని పలకరాలంటే నేనే అనాలే, ఎవరు అనొద్దనే ఒక గొప్ప వ్యక్తి హనుమంతుడు. అలాంటిది మనం ఇంతమంది హనుమంతుడు చూస్తుంటాడు, సాక్షాత్ హనుమంతుడు చూస్తుంటాడు. మనం భారతదేశంలో ఇంతమంది రాముని స్మరించుకుంటారు, జై శ్రీరామ్ అంటారు, రాముని పలకరిస్తున్నారు అంటే ఏంది దాన్ని చూస్తుంటాడు, ఎక్కువ ఒక తాన చూస్తుంటాడు. అదే మాకు కోటి దీవెనల. అందుకే మేము మాలాంటి కార్యకర్తలకు బజరంగ్ దళ్ కూడా బజరంగ్ బలి నుంచి వచ్చింది. కాబట్టి ఆయన యొక్క సంకల్పంతో మేము ఈరోజు రాత్రి అనక పగలనక వాన అనక ఎండనక ఈ ప్రకృతి కూడా మాకు సహకరిస్తుంది. ఒక్కొక్క టైంలో మేము చేస్తున్నప్పుడు ప్రకృతి కూడా, మేము ఏదన్నా బయటెక్లకి వెళ్తున్నప్పుడు కానీ వరగల చేస్తున్న సమయంలో ప్రకృతి మాకు సహకరిస్తుంది. ఎందుకు సహకరిస్తుంది అంటే మేము ఇన్నిసార్లు చేసినాం అనడం వల్లనో కావచ్చు. ఈ రాముణ్ణి, హనుమంతుని కానీ ఎక్కువ రాముణ్ణి ఈ భారతదేశంలో ఎక్కువ మందితోటి పలకరిస్తున్నందుకు కావచ్చు. అందుకని చెప్పేసి జై శ్రీరామ్ అనాలే. దీంట్లో అనకపోవడం వాళ్ళ మూర్ఖత్వం. కానీ మేము అంటాం, మేము మర్వం అనిపిస్తాం కూడా. ఓకే, సో ఇప్పుడు అంటే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తున్నారు ఆ జై శ్రీరామ్ అనే నామం. జై శ్రీరామ్ అని చూడండి అన్న, మన ఉచ్చారణ ఏ విధంగా ఉంటుంది. ఉచ్చారణ అనేది మన బాడీలోంచి కొంచెం వైబ్రేట్. జై శ్రీరామ్ హలో అంటే ఎట్లుంటది, జై శ్రీరామ్ అంటే ఎట్లుంటది, అదొక గర్వంగా ఉంటది, ధైర్యంగా ఉంటది. జై శ్రీరామ్ అని అనరాని ఎవడన్నా జై శ్రీరామ్ అని చెప్పేసి ఆటోమేటిక్ గా ఆ నామంలోనే విప్స్ ఉందన్న, రామనామంలోనే ఆ ధైర్యం ఉంది. కొత్త వ్యక్తులు కూడా జై శ్రీరామ్ అని చెప్పేసి ఒకప్పుడు వెనకటికి పదం పలికితే హనుమంతుడికి వచ్చినంత బలం, కొండంత బలం మనకి ఏర్పడుతుంది. కాబట్టి ఆ పదంలోనే అది ఉంటుంది. వీళ్ళు అనకపోయినా కూడా అది మనం అనాల్సిందే, అనిపించాల్సిందే కూడా ఖచ్చితంగా. దేశంలో ఇప్పుడు ఢిల్లీలో CJP కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పార్టీ పెట్టి, ఒక అమెరికా నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్లో డీప్ స్టేట్ ఉందో ఏముందో తెలియదు కానీ, ఒక అమెరికా నుంచి ఫండ్స్ తీసుకొని వచ్చిన ఒక వ్యక్తి, అభిజిత్ దిక్కే అనే వ్యక్తి ఢిల్లీలో ప్రొటెస్ట్ పేరుతో, స్టూడెంట్ ప్రొటెస్ట్ పేరుతో అల్లరి లేపుతాడు. నీట్కి సంబంధించిన ప్రొటెస్ట్ చేస్తాడు. అది పక్కన పెట్టేసి ఉమర్ ఖలీద్ని రిలీజ్ చేయాలంటాడు, రాముడిని అంటే తిట్టిస్తాడు. అన్న అభిజిత్ గురించి చెప్పాలంటే దీని ఇంకా డీప్ స్టేట్లో వాళ్ళది కుట్ర ఉంది. US నుంచి పిజ్జా బర్గర్ తినే వ్యక్తి నైట్కే పార్టీలు పెట్టడం ఏంది. ఒక జడ్జి చెప్పిండని చెప్పేసి ఏదో కాక్రోచ్ అన్న మాటకి దానికి నైటే అంతమంది ఫాలోవర్స్ పెరగడం ఏంది. ఒకసారి దీన్ని ఇంకా ఆలోచిస్తే చాలా మందికి న్యూస్ ఛానల్ ఉన్నాయన్నా, కానీ నైట్గా ఇంతమంది లక్షల మంది వ్యూవర్స్, లక్షల మంది సబ్స్క్రైబర్స్, ఎంతమంది ఫాలోవర్స్ ఎలా పెరిగారు. దీని ఇంకా ఎప్పటి నుంచో కుట్ర. కాకపోతే అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు ఏదో నోరు జారి ఏదో విషయంలో యువతను అట్లా దాంతో పోల్చినందుకు ఆ కుంటి శాఖ చూపించి వీళ్ళు ఆ పేర్లను ముందుకు తీసుకొచ్చారు. కానీ దీని వెనుక ఎప్పటి నుంచో కుట్ర జరుగుతుందని, భారతదేశానికి రావాలని వెయిట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకు ఆ వడ అనేది సానుకూలంగా వాళ్ళకి మ్యాచ్ అయింది. దాంతో పాటు నైటే అంతమంది ఫాలోవర్స్ రావడం అంటే మీకు కూడా న్యూస్ ఛానల్ ఉన్నాయనా, సరే ఒక్కటి అనుకుందాం, నిజమే అనుకుందాం 10 నిమిషాల మటుకు. కానీ ఇండియాకి వచ్చినాక ఏమైంది మరి ఆయన ఫాలోవర్స్ ఏమైంది, పెరగాలే కదా ఇంకా. అప్పుడు ఎంత దాదాపుగా 2-3 months జరుగుతుంది, 6 months అయి ఉంటుంది. అప్పుడున్న ఫాలోవర్స్ ఒక్కరోజు అంతమంది ఫాలోవర్స్ అయినప్పుడు ప్రజెంట్ ఉన్న ఫాలోవర్స్ కొన్ని లక్షల మంది ఇంకా పెరగాలి. కానీ ఎందుకు పెరుగుతలేరు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక గ్యాంగ్ తయారై, ఈ తుకుడే గ్యాంగులు ఉంటాయి కదా, దేశద్రోహులు అంచమని అంటాం కదా, వాళ్ళందరి తయారయ్యి US డీప్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఫండింగ్ పెట్టి తనను తయారు చేశారు. కేవలం కీలుబొమ్మ మాత్రమే వాడు. అభిజిత్ దీప్కే అనేవాడు కీలుబొమ్మ. వాళ్ళు ఇంకా ఉండి నడిపించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో పార్లమెంట్ సెక్షన్ నడుస్తుందన్న. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకోబోతుందంటే వివిధ దేశాల నుంచి మన మత మార్పిడి జరగడానికి ఫండింగ్ జరుగుతుంది. ఆ ఫండింగ్ దాదాపు కొన్ని ఆపారు, కానీ ఇంకా లోతుగా ఏవి రావద్దు అనే దాంతో కొన్ని కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలనుకుంటుంది. దాన్ని ఎలాగైనా ఆపాలని వీళ్ళ ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు జరిగింది అనుకో డిస్టర్బ్ అవుతుంది. అవన్నీ మీరు అనే దాన్ని బట్టి ఇది స్టూడెంట్ ప్రొటెస్ట్ కాదు, స్టూడెంట్ కాదన్న. అందులో 10% కూడా స్టూడెంట్స్ లేరు. దాంట్లో ఉన్నది ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు, మడ్డాలు, మానభంగాలు చేసిన వాళ్ళు. వాళ్ళ స్టూడెంట్స్ అంటే అంటాం మన స్టూడెంట్స్ అంటే పోలీసు వాళ్ళు ఎందుకు కొడతారన్న? స్టూడెంట్స్ దాదాపుగా
కాలరను కానీ మీరందరూ చూస్తున్నాం, మనం అందరం వీడియోలో చూస్తున్నాం. స్టూడెంట్స్ అంటే శాంతియుతంగా నిరసన తెలుపు హక్కు ఉంటుంది, అవును. దానికి కాదనం మనం, హక్కు ఉంటుంది. భారతదేశంలో ఇదే రాజ్యాంగం నుంచి వాళ్ళకి హక్కు ఉంటుంది. కానీ ఇంతవరకు చాలా మేము కూడా చేసినాం, చాలా చేసినాం. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నైటే ఇంట్లోకి వచ్చి అరెస్ట్ చేస్తారు. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అంతమంది గుమ్మిగూడడానికి ఎందుకు చూస్తున్నారు? వీటన్నిటి వెనుక ఉగ్రవాదులు నైటే లోడ్లకు సంబంధించిన కంకర్రాళ్ళు ఉన్నాయన్న. కంకర్రాళ్ళు ఢిల్లీ రోడ్లలో చెక్కలు కొడుతున్నాయి. అంతమందికి అన్ని రాళ్ళు దొరకడం ఏందన్నా పాసిబుల్ అయితే కాదు కదా, అనుకోకుండా జరిగిన దానికి అంత పాసిబుల్ కాదు కదా. రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి స్టూడెంట్స్ దగ్గరికి? రాళ్లతో కొడితే పోలీసులు అయి నెత్తులు పగిలినాయి, ఆస్తులు విధ్వంసం చేసింది. హక్కుంది, ప్రశ్నించే హక్కుంది, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుంది, భారత రాజ్యాంగం కల్పించింది. కానీ అదే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే హక్కు అయితే ఇవ్వలేదు కదా. దాని పేరుతోటి 10% కూడా ఇవ్వలేరు. చాలామందిని కొన్ని మీడియా ఛానళ్ళు అడిగితే అసలు నీట్ పేపర్ అంటే స్పెల్లింగ్ తెలియదానికి, నీట్ పేపర్ ప్రశ్నపత్రం అంటే తెలియదు అంటున్నాడు. వీటన్నిటికి వెనుక ఏముందంటే వాడు ఏందో అసలు ఎందుకు జరుగుతుందో తెలియదు వానికి, ఏం చేయాలో తెలియదు. వానికి తెలిసింది ఏంటంటే పే ఆర్టిస్టులు అంటాం కదా, పే ఆర్టిస్టులను తీసుకొచ్చిర్రు, వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇది చేయండి, ఇది వలగొట్టుండి, ఇది చేయండి అని చెప్పేసి చెప్పారు, అవి చేస్తారు. కానీ ఇప్పుడు తులసి చంద్ అనే మన తెలుగులో ఒక ఆమె ఉంది కదా, జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని, జర్నలిస్ట్ కదా ఆమె, జర్నలిస్ట్ ముసుగులు ఉన్నటువంటి ఉగ్రవాదులు అన్న, వీళ్ళందరూ ఉగ్రవాదులు అనొచ్చు వీళ్ళని. ఆమె ఏమంటున్నదంటే, అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిందే పోలీసు వాళ్ళు రాళ్ళు తీసుకొచ్చారు, స్టూడెంట్లను రాళ్లతో కొడుతున్నారు, కట్టెలతో కొడుతున్నారు అని ఒక వీడియో చేసింది. అంటే పీస్ఫుల్ గా వాళ్ళు ఏదో ప్రొటెస్ట్ చేసుకుంటా అంటే వాళ్ళపైకి దాడి చేయించింది గవర్నమెంట్ అని మాట్లాడుతుంది. ఆమెకు మీరేం చెప్తారన్నా? ఒకవేళ పీస్ఫుల్ గా స్టూడెంట్స్ కనుక అట్లా చేస్తే పోలీసు వాళ్ళు రాళ్లతోటి కొట్టరు కదా. మనం ఎన్నో ధర్నాలు, ఎన్నో నిరసనలు చూసిరు. పోలీసు వాళ్ళు ఎప్పుడన్నా శాంతియుతంగా, వాళ్ళకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదన్నా, వాటన్నిటిని దాటైతే వాళ్ళు అది చేయలేరు. ఇంకోటి పార్లమెంట్ సెక్షన్ నడుస్తున్న టైంలో అట్లా ర్యాష్గా బిహేవ్ చేయరు ఎవరు. మనం కూడా చూస్తున్నాం, ఆమె ఏదో తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది తప్పించి వాళ్ళని ఎన్కేసుకుని వస్తుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేసినందుకు వారు ర్యాలీ తీస్తున్నారు. సిగ్గుండాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇదే తెలంగాణలో విద్యార్థులు నిరసన తెలిపితే వాళ్ళని లాఠీతోటి కొట్టిరంటని చెప్పేసి మీరు కొట్టలేమంటే మీరు చెప్తున్నారు కదా. మరి అక్కడ ఢిల్లీలో ఎట్లా కొడతారు? సిగ్గుండాలి. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ లేక రోడ్లకి ఎక్కుతున్నారు. దాన్ని పట్టించుకోవడం, దాని మీద మాట్లాడడానికి, దాని మీద వీళ్ళకి టైం దొరకదు. ఇలా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ ఖాన్కు కూడా, రేవంత్ ఖాన్ అంట నేనైతే, రేవంత్ ఖాన్కు కూడా టైం దొరకదు. కానీ వాటి గురించి మాట్లాడే టైం వీళ్ళకి దొరుకుతుంది. రేవంత్ ఉద్దీన్ అని చెప్పి రేవంత్ ఖాన్ అని వచ్చాను. ఎందుకంటే ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింలు అన్నప్పుడు రేవంత్ ఖాన్ అనకపోవడం కూడా తప్పవుతుంది మనది. కానీ ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చింది కూడా ఒక ఆర్ఎస్ఎస్ దాని నుంచే వచ్చింది కదా. వీళ్ళు ఏమంటారు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులను తయారు చేసి పంపించింది, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాది కాబట్టి ఉగ్రవాదం చేస్తున్నాడు అని మాట్లాడుతాను. అది అప్పుడు మనకి అంటే ఆర్ఎస్ఎస్ వల్ల కూడా అప్పుడు నెగిటివ్ అవుతుంది కదా. నెగిటివ్ పాజిటివ్ కాదన్నా. ఆర్ఎస్ఎస్లో ఒక్కరోజు వచ్చి కూర్చున్నంత మాత్రం ఆర్ఎస్ఎస్ వ్యక్తులు గారు, దానికి నియమ నిబంధనలు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఆర్ఎస్ఎస్ చాలా మందిని తయారు చేసింది. కానీ ఆర్ఎస్ఎస్ పేరు చెప్పుకొని బతుకుతున్నాడు ఆయన. నేను గోపూజ ఇంతకుముందు కేసీఆర్ చెప్పేవాడు, హిందువులలో పెద్ద హిందువుని నేను పోయినట్టు దేవాలయాలకు ఎవరు పోరు, నేను చేసినట్టు యాగాలు ఎవరు చేయరు అని చెప్పేసి ఈయన కూడా స్టార్టింగ్లో అదే స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ పీపుల్స్ ఎవరైతున్నారో ఓట్లు కావాలి, ఓటు బ్యాంకు రాజకీయం కోసము ఆర్ఎస్ఎస్ ను వాడుకుంటారు, ఏబీపీని వాడుకుంటారు, హిందూ సంఘాలను వాడుకుంటారు, ప్రతి ఒక్కరిని వాడుకుంటారు. కాంగ్రెస్ దగ్గరకు పోయినప్పుడు, ముస్లిం వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు మేము ముస్లింలం అని చెప్పేసి టోపీ పెట్టుకుంటాడు, అది కట్టుకుంటాడు. హిందువుల దగ్గరకు పోయినప్పుడు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటాడు. అండ్ ఇంకోటన్నా, అంటే నేను మాట్లాడితే బాగుండదు కానీ ఆర్ఎస్ఎస్ గురించి తులసి చంద్ కానీ, లేకుంటే తులసి చంద్ అక్క, లేదంటే ఆమె కేసులు పెడుతుంది, ఏడుపులు పెడుతుంది ఆయన కాడికి, పోలీసుల కాడికి పోయి ఆమెను ఏమన్నంటే అక్క, తులసి చంద్ అక్క కానీ, ఇంకా వీళ్ళు ఈ ప్రశ్న రావణ్ లోఫర్ ఆ వ్యక్తి కానీ
సో ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ అని పదే 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 అంటానే ఉన్నారు. వాళ్ళకి నా నుంచి సమాధానం చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మీలాంటి ఆ కార్యకర్తల నుంచి ఒక గట్టి సమాధానం ఎదురు చూస్తున్నారు చాలా మంది. సో వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు ఇటువంటి వ్యక్తులకు? వాళ్ళ ఏదైతే వాళ్ళు చెప్పారానా, ఓపెన్ డిబేట్ ఒకసారి ఏర్పాటు చేయండి, మీరు ఏర్పాటు చేయండి, మేము నిరూపిస్తాం. ఆర్ఎస్ఎస్ ఎవరిని ఉగ్రవాదులుగా తయారు చేసింది, ఎవరిని దేశ ప్రథమ పౌరుని వరకు తీసుకెళ్ళింది, ఎవరిని క్రమశిక్షణ కలిగినటువంటి దేశభక్తులను కలిగినటువంటి జాతీయవాదులను ఎంతో మందిని తయారు చేసినటువంటి సంస్థ ఇది. దాన్ని 2 సార్లు బ్యాన్ చేసినటువంటి ప్రభుత్వం ఇది. 2 సార్లు బ్యాన్ చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంటంటే ఈ దేశానికి సంబంధించినటువంటి జాతీయ భావాలు, దేశం మీద ప్రేమ, చాలా మంది నాలాంటి చాలా మంది కార్యకర్తలు తయారు చేసినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. అండ్ ఇంకోటన్నా, ఇప్పుడు ఈ సిజేపీ అనే పార్టీ దేశాన్ని ముక్కలు తుక్కుడే గ్యాంగ్ అన్నారు కదా మీరు. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే ఒక బ్యాచ్ రోడ్లపైకి వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రొటెస్ట్లు చేస్తుంటే దేశము ధర్మం అని మాట్లాడే మీలాంటి కార్యకర్తలు రోడ్లపైకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఓకే అన్న, ఇప్పుడు వాళ్ళు అంటే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టిర్రు. మీరు అంటే భారతీయ జనతా పార్టీకి కాక్రోచ్ జనతా పార్టీ అని ఆపోజిట్ గా పెట్టిర్రు. ఆ పార్టీని కాక్రోచ్ లాగా నాశనం చేస్తామని, కాక్రోచ్ లాగా వెళ్ళి. సో మీరు దానికి హిట్ పార్టీ అని పెట్టి మీరు కూడా పెట్టచ్చు కదా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో. అదే చెప్తున్నాను, వాళ్ళకు తేడా, వాళ్ళకు మాకు మా కార్యకర్తలకు తేడా అదే. వాళ్ళు ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు వాళ్ళకి నచ్చరు. అందుకని చెప్పేసి ఇప్పటిదాకా మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారు, ఆర్ఎస్ఎస్ ఇంతమందిని ఉగ్రవాదులను తయారు చేసిందంటే, ఉగ్రవాదులను తయారు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు ఉగ్రవాదులాగా బిహేవ్ చేసేది వాళ్ళు. ఆర్ఎస్ఎస్ ఏ రోజన్నా అట్లా బిహేవ్ చేసిందా? అదే అనే చిన్న ఉదాహరణ అర్థమైపోతుంది. ఇన్ కేస్ వాడే చెప్తున్నాడు కదన్న. అందుకని చెప్పేసి ఆర్ఎస్ఎస్ వీటన్నిటికీ కాదు. ఇంకోటి బీజేపీకి కూడా చాలా మంది అంటారు ఆర్ఎస్ఎస్కు బీజేపీకి చాలా సంబంధం ఉందని చెప్పేసి. సంబంధం ఉండదన్న, నా వరకు సంబంధం ఉండదు. కాకపోతే ఏంటంటే భావాలు దగ్గరలో ఉంటాయి. మా భావాలు, మా జాతీయవాదం వాళ్ళది ఒకటి, వాళ్ళ జాతీయ భావం ఒకటి. అందుకని చెప్పేసి మనం అందరం మామూలుగా మనం జనరల్గా చూస్తుంటాం, మనకిద్దరికి 2 మ్యాచ్ అయితే అరే మన ఇద్దరిది మ్యాచ్ అని చెప్పేసి ఏదైతే చెప్పుకుంటామో, జాతీయ భావాలు కలిగినటువంటి ఒక సమూహాలందరినీ ఏర్పాటు చేస్తుంది. వాళ్ళందరూ ఈ దేశద్రోహుల పైన చేరరు, దేశద్రోహుల పార్టీలలో చేరరు వారు. ఎందుకంటే వాళ్ళు ఖాళీగానన్నా ఉంచుకుంటారు. ఎందుకంటే వీళ్ళకు నేర్పించేది ఏంటంటే నా దేశం, నా ధర్మం, పదవ్యామోహం ఉండదు వీళ్ళకు. ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కిందనే కూర్చుంటారు, నేను లగ్జరీ కార్లలో ఉండాలి, నాకు చైర్ రెడ్ కార్పెట్ వేసి కూర్చోబెట్టాలి, ఇలాంటివి ఉండవు. వీళ్ళు సాదాసీదా కనిపిస్తారు. మీరు బాగా గమనించండి, సాదాసీదా కనిపిస్తారు. దేశ ప్రధానిని లాంటి వాళ్ళని తయారు చేసినటువంటిది సంస్థ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ సంస్థ. వీళ్ళు ఎవరిని తయారు చేసిర్రు? వాళ్ళ కాక్రోచ్ గాలను తయారు చేస్తుంది, దేశద్రోహులను తయారు చేసి దేశం మీద విచ్చలవిడిగా చలామణి అయ్యే వాళ్ళకు మడ్డలు, మానభంగాలు, దొంగలు, దోపిడీలు చేసేటువంటి వాళ్ళను తయారు చేస్తుంది. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది అన్న. అండ్ ఈ వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో ఆ వాంగ్చుక్ ను ముందు పెట్టి అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, నిరాహార దీక్ష అనే పేరుతో ముందు పెట్టి వీళ్ళు ఒక గేమ్ ఆడుతున్నారు. అసలు ఈ వాంగ్చుక్ అనే వ్యక్తి ఎవరు? ఈ వాంగ్చుక్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి వీళ్ళ పుట్టపూర్వకాలు చూస్తే వీడు అసలు చైనాకు తొత్తు వీడు. చైనా భారతదేశాన్ని ఆక్రమించాలని చూస్తే లడాఖ్లో వీళ్ళకు చైనా వాళ్ళకు డోర్లు తెరుస్తాను అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి వ్యక్తి వీడు. అలాంటి నీచుడు వీడు. అదేవిధంగా బంగ్లాదేశ్లోని హిందువులను ఊచకోత కోసినటువంటి వ్యక్తికి వీడు క్లోజ్ ఫ్రెండ్. వాడిని హద్దుకుంటాడు వీడు. అలాంటి వ్యక్తి వీడు. ఇంకొకటి ఏంటంటే ఓపెన్గా హిందువుల పైన కానీ హిందూ దేవాలయాల పైన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేటువంటి వ్యక్తి నీచుడు వీడు వాగ్చుక్. రాముడు సీతను ఓపెన్ మార్కెట్లో అమ్ముకుండా అని చెప్పేసి హిందువులను అవమానించినటువంటి వ్యక్తి ఈరోజు నిరాహార దీక్ష చేస్తే వాడు మంచోడు అవుతాడా? సైనికులను, మన దేశ సైనికులను నిత్యం ఈ దేశం కోసము చలి అనక మంచుగడ్డల్లో దేశం కోసం ఒక కనురెప్పో దాల్చకుండా చూస్తున్నటువంటి వ్యక్తులను అవమానించినటువంటి వ్యక్తి వీడు దేశద్రోహిని తీసుకుపోయి నిరాహార దీక్ష చేస్తే వాడు మంచోడు కాదన్న, మంచోడు అసలే కాదు వాడు. అలాంటి వ్యక్తి వీళ్ళను
వీళ్ళకు వీళ్ళకు ముందు ముందుండి నడిపిస్తున్నాడు. అది ఇంకా దారుణం. అండ్ ఇంకొకటి ప్రకాష్ రాజు అదే మీటింగ్లోకి పోయి అదే ప్రొటెస్ట్ జరిగే దగ్గరికి వెళ్ళి నేను జై శ్రీరామ్ అనను, జై సంవిధాన్ అంట, జై శ్రీరామ్ అని ఎందుకు అనాలి అని కూడా మాట్లాడాడు. దాని గురించి మీరేం చెప్తారన్నా? అన్న మేము కూడా అంటాం అన్న జై సంవిధాన్ అని చెప్పేసి. వాడేందంటే జై సంవిధాన్ను రాహుల్ గాంధీ కావచ్చు, ఇలాంటి వ్యక్తులు కావచ్చు రాజ్యాంగాన్ని చదవరు, నామమాత్రం చేతిలో పట్టుకుంటారు. రాజ్యాంగంలో ఏముందో తెలియదు, చేతిలో పట్టుకుంటాడు వాడు. చేతిలో పట్టుకొని జై సంవిధానం అన్నంత మాత్రాన రాజ్యాంగాన్ని చదివినట్టు అవుతుందా? రాముడు అనకపోవడం వాని ఇష్టం, వాని దురదృష్టం అన్న. రామరాజ్యం అని చెప్పేసి మన పూర్వీకులే చెప్పారు. ఒక రాజ్యం ఏ విధంగా ఉండాలంటే ఒక రామరాజ్యంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, ఈ దేశం రామరాజ్యంగా విరసిల్లాలని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తులు మన పూర్వీకులు. దాన్ని అనకపోవడం ఓకే, నీ వ్యక్తిత్వానికే మనం మొదలు పెడుతున్నాం. కానీ జై సంవిధానం అంటున్నావు కదా, నువ్వు భారత రాజ్యాంగాన్ని ఎప్పుడైనా చదివినవా? దాంట్లో ఉన్నాయి ఎప్పుడైనా పాటించినవా? దాంట్లోనే ఉంది కదా అన్న, హక్కులు ఉన్నాయి కదా, విధులు ఉన్నాయి కదా, దాటిని ఎప్పుడైనా పాటించిన ఈ వ్యక్తి? 1కి 4 చోట్ల ఓటర్ కార్డులు పెట్టుకుంటాడు. ఎస్ఐఆర్ వచ్చింది కదా, ఈ ఎస్ఐఆర్ లో జై సంవిధానం అన్నప్పుడు రాజ్యాంగం ఏం చెప్పిందన్న మనకు? ఒకటే రాజ్యాంగం, ఒకటే ఓటు హక్కు ఉండాలని చెప్పేసి, భారతదేశంలో ఒకటే ఓటు హక్కు ఉండాలని చెప్పింది కదా. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే వీలాంటి వాళ్ళు ఎందుకు ముందుకు వస్తున్నారు? ఆపడానికి ఎందుకు వస్తున్నారు? వీళ్ళు కట్ చేయాలి. అవును, నాకు వీళ్ళు చేస్తుంది కరెక్ట్ అని చెప్పేసి అది కూడా నేటి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు, 1950లోనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చూసినటువంటి వ్యక్తులు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే దీన్ని అడ్డుకుంటుంది వాళ్ళే. మళ్ళా ఇంప్లిమెంట్ చేయాలని చూసింది వాళ్ళే, అడ్డుకుంటుంది వాళ్ళే. క్రెడిట్ అంతా వాళ్ళు అన్నీ అయిపోయినాయి, చేయడానికి ఏం లేవు, వాళ్ళు వచ్చినాక చేసేటివి ఏం లేవు ఉంటాయి. కాబట్టి మేము అన్ని చేసినాక వాళ్ళు మేమెందుకురా బాబు అనుకొని వాళ్ళు ఏదో ఆపే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సీఎంకు ఆయన కాన్స్టిట్యున్సీలే 30,000 దొంగ ఓట్లు ఉన్నాయి. ఆయన మెజార్టీ చూసుకుంటే దాంతో పోల్చుకుంటాడు. ఆయన మెజార్టీ ఏదైతే ఉందో ఆ ఓట్లను తీసేస్తే రేపు ఓడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఆయన. సో ఆ లెక్కన ఇప్పుడు అంటే సార్ని తీసుకొని ఇస్తలేరు. అవునవును. అండ్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు 30,000 దొంగ ఓట్లు ఉన్నాయంటే ఆయన నియోజకవర్గంలోనే ఓన్లీ ఆయన ఒక నియోజకవర్గంలోనే 30 దొంగ ఓట్లు. 30,000 దొంగ ఓట్లు అంటే ఎవరున్నారన్న? అక్కడ రోహింగ్యాలు ఉన్నారా? అవును, అక్కడ ఉన్నటువంటి బార్డర్లు ఏమున్నాయి? అక్కడ ఉన్నటువంటి బార్డర్ల నుంచి ఈయన కూలీ వ్యక్తులు వస్తారు, వలస వ్యక్తులు వస్తుంటారు. వాళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ను క్రియేట్ చేసి, ఒకటే నెంబర్ మీద ఓటాకు క్రియేట్ చేసి వీటన్నిటిని దొంగ ఓట్లను చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలను కూడా పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వం రోహింగ్యాలను కూడా రీసెంట్గా మా షేర్లింగంపల్లి ఏరియాలలో దాని కోసం ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ రోహింగ్యాలు ఉన్నారా బాబు, వీళ్ళందరినీ నిలగొట్టాలి. ఒకటే డోర్ నెంబర్ మీద, ఒకటే ఇంటి నెంబర్ మీద కొన్ని 100 ఓట్లు ఉన్నాయని చెప్పేసి కాంప్లైంట్ ఇస్తే వీటిని అడ్డుకుంటుంది. రోహింగ్యాలు ఈ భారతదేశంలో, మీరు నాతో పాటు రండి, మీడియా ముంగల్నే పోదాం, పాత బస్సుకి పోదాం. ఈరోజు పాత బస్సుకి పోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే భయపడుతుంది? ఎవరిని చూసి భయపడుతుంది? మజ్లిస్ వాళ్ళను, ఎంఐఎం పార్టీని చూసే కదా వీడు భయపడుతున్నాడు. లేకపోతే రమ్మని చెప్పండి. అక్కడ ఉన్నటువంటి నల్ల కలెక్షన్లు కానీ, కరెంటు కలెక్షన్లు కానీ, కరెంటు బిల్లులు, ఓన్లీ బిల్లులు తీసుకోలేకపోతారు. అండ్ ఇంకోటి అన్న, మీరు ఇప్పుడు ఎంఐఎం గురించి ఎత్తారు కాబట్టి అడుగుతున్నా నేను, ఈ ఓవైసీ ఎవరైతే ఉన్నారో ఏ గవర్నమెంట్ వచ్చినా, ఈవెన్ కాంగ్రెస్ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, 2 ప్రభుత్వాలు వచ్చినాయి తెలంగాణ విడిపోయిన నుంచి, ఏ గవర్నమెంట్ వచ్చినా మా బూట్లో నాకాల కల్మా చదవాలా అనేసి మాట్లాడింది అనమాట మొన్న. సో అటువంటి వ్యక్తులపైన కేసులు వేసే ఆలోచన కూడా రాదు ప్రభుత్వానికి. అండ్ కార్యకర్తలు కూడా ఎందుకు ధైర్యం చేయలేరు కేసులు వేయడానికి? సింపుల్ అన్నా, మీరు సింపుల్గా చూడవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ, అదే ముస్లింలను కల్మా చదవదని ఎట్లా చెప్తుంది? చెప్పలేదు కానీ వాళ్ళకు ఇద్దరు స్నేహితులు, వాళ్ళిద్దరు. సరే, కాంగ్రెస్ అంటే ఓకే, బీఆర్ఎస్ అన్న? అవును, అదే చెప్తున్నా. రాష్ట్రంలో ఎవ్వరు గెలిచినా మజ్లిస్ వాళ్ళకి సంబంధించినటువంటి లీడర్ల అండదండలతోటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది, ఈ ప్రభుత్వం నడుస్తుంది. లేదంటే వాళ్ళు భాగ్యనగర్లో పాత బస్సులో అల్లర్లు సృష్టిస్తారు. అల్లర్లు సృష్టించడం వలన ఇక్కడ ఉన్నటువంటి
ముఖ్యమంత్రికి మైనసే అవుతుంది అన్న. అవునవును. అందుకని చెప్పేసి లేదు సార్. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో వాటన్నిటినీ చెడిపోయాలంటే ఒక్కసారి బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెప్పించి చూడండి. వాళ్ళని తరిమి కొడతాం. వాడు అంటుండు కదా మా బూట్లు నాకాలని చెప్పేసి అంటుండు కదా. ఎవరి బూట్లు ఎవరు నాకుతారో బీజేపీ ప్రభుత్వం ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఒక్కసారి అధికారం ఇచ్చి చూపెట్టండి. మేమేంటో నిరూపిస్తాం. వాళ్ళని మేమేమంటాం, ముస్లింలకు వ్యతిరేకం కాదు, కానీ ముస్లింల పేరుతోటి ఈ దేశాన్ని విడగొడతామంటే మేము సహించం. మాకొస్తాయన్నా చేయడానికి, వాళ్ళకు ఒక్కరికే రావు. మేము ఈ దేశం యొక్క పౌరులం, ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం కాబట్టి మాకు వస్తుంది. వాడు అన్నాడు కదా బూట్లు నాకుతారని చెప్పేసి, మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మేము బూట్లు నాకుతామా వాళ్ళని బూట్ల కాళ్ళు లేకుండా చేస్తామా అనేది కూడా మాకు కూడా వస్తుంది. కానీ ఈ రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం. ఒకసారి బండి సంజయ్ లాంటి వ్యక్తి భాగ్యనగర్ నడిబొడ్డున భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర కొంతమంది వందల హిందువులకు సంబంధించినటువంటి బహిరంగ సభ పెట్టిండు. దెబ్బకే భయపడి ఆయన మీద నిబంధన ఏమంటారు, ఆయన మీద ఇచ్చుకుపడ్డారు. అలాంటిది ఈరోజు జాతీయ భావం కలిగినటువంటి బీజేపీకి ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, అప్పుడు నిరూపిస్తాం. ఈ దేశంలో వాళ్ళ మజ్లిస్ పార్టీ అండదండలు చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని చెప్పేసి విరవీగుతురు కదా ఓవైసీ బ్రదర్స్. వాళ్ళకు ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నాం. మీరు నీతి నిజాయితీగా మీరు గెలవండి, అప్పుడు చూపిస్తాం. ఇదే 1,00,000 ఓట్లు ఉన్నాయన్న, 1,00,000 రోహింగ్యా ఓట్లు ఉన్నాయి. పాత బస్తీలో 1,00,000 ఓట్లు ఉన్నాయి. తెలియకుండా ఇంకెంతమందినో చేసిండు. అక్కడ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నది ప్రభుత్వం, చేయనిస్తలేరు, బెదిరిస్తున్నారు. నేటికి చూస్తున్నాం. భరత్ లాంటి వ్యక్తులు ఎక్కడో వనపర్తిలో పుట్టి భాగ్యనగర్లో ఆటో నడిపించుకోవాలంటే వాళ్ళు అందాడండాలు కావాలని చెప్పేసి ఓపెన్గా మాట్లాడుతుండు. అంత ధైర్యం ఎక్కడదన్నా వాడికి? ఎవరి అందాడండాలు చూసుకున్నా వీళ్ళు విరవీగుతున్నారు. ఈ ఓవైసీ బ్రదర్స్ గల అడ్డదండాలు చూసుకునే కదా విరవీగుతున్నారు వీళ్ళు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. అక్కడ ఉన్నటువంటి హిందువులన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారన్న, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. వాళ్ళ కోసం ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రావాలని చెప్పేసి కోరుకుంటుందన్న. ఓకే. అండ్ ఇంకొకటి అన్న, మీరు అంటే మీలాంటి కార్యకర్తలు కానీ లేకుంటే ఇప్పుడు హిందూ భావజాలంతో ఆన్ స్క్రీన్ మాట్లాడినా ఆఫ్ స్క్రీన్ మాట్లాడినా వాళ్ళపైన అటాకులు గట్టిగా జరుగుతాయి. ఇప్పుడు బేసిక్గా మొన్న రాములమ్మ అక్క పైన సో ఆమె ఫోటోలు అంటే అసభ్యకరంగా చిత్రీకరించి ప్రమోట్ చేయడము ఇట్లాంటివి చేస్తున్నారు. మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నాయో ఇటువంటి జరుగుతా ఉన్నప్పుడు ఆ చేసిన వాడిని రోడ్డుపైకి తీసుకొచ్చి కొట్టలేకపోతే రేపు ఇటువంటివి మన ఆడపిల్లలు అందరిపైన వస్తాయి కదా అనే క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. సో రాములక్క గారి విషయం నేను కూడా చాలాసార్లు చూసినాం, మేము కూడా మాట్లాడినాం కూడా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి హిందువుల పైన మాట్లాడుతున్నటువంటి మీడియా ఛానల్ అయినా చిన్న చూపు, ఎవరు పట్టించుకోరు వాళ్ళని. ఎందుకంటే ఈ సమాజాన్ని జాగృతపరచడం ఎవరితోటి అవుతుందంటే దాంట్లో ముఖ్యంగా కీ రోల్ పోషించేది ఏంటంటే మీడియా. ఒకప్పుడు ఏంటంటే మీడియాలో వస్తే ఏదైనా నమ్మొస్తుంది. అందుకని చెప్పేసి నిజాన్ని నిర్భయంగా చెప్తున్నటువంటి రాములక్కకు ఈ కొడుకులు ఏం చేయలేక అక్కను ధైర్యంగా ఫేస్ టు ఫేస్ ఎదుర్కోలేక ఆమెకు ఏఐ తోటి క్రియేట్ చేసి అసభ్యంగా చిత్రీకరించారు. ఓపెన్ గా ఆమెతో డిబేట్కి రమ్మాను అక్క కూడా చెప్పింది కదా చాలాసార్లు, నన్ను ఏం చేయలేక నా ఫోటోలు ఇట్లా మార్చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడు. ఈ ప్రభుత్వానికి హిందుత్వం మీద మాట్లాడే వ్యక్తులన్నా గిట్టదు. అందుకని చెప్పేసి ఇట్లా మాట్లాడే వాళ్ళందరికీ ఏదో ఒకటి దాంతో చేసిరనుకో అక్క మళ్ళీ రాదు అని చెప్పేసి ఆ పరంగా ప్రయత్నం చేస్తారు. కానీ మీడియా అందరినీ కానీ ఇంకొన్ని పాత్రికేయ మిత్రులు కూడా చాలామంది గతంలో పోల్చుకుంటే, నేను 2006 నుంచి కార్యకర్త పనిచేస్తున్నాను. 2006 నుంచి పోల్చుకుంటే జాతీయ భావం వైపు అంటే మేము ఆ రోజు నుంచి పోరాటం చేస్తున్నాం. కానీ ఏ రోజు ఏ పేపర్లో రాలేవు, ఏ మీడియా ఛానల్లో సపోర్ట్ చేయలేవు. నేటికి మార్పు వస్తుంది, సమాజంలో మార్పు వస్తుంది. ఆ సమాజంలో మార్పు కోసమే ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ దళ్ కానీ, జాతీయవాద సంస్థలు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి మేము ఇటువంటి త్యాగాలు చేయడం వలన ఎంతోమంది ఈ పోరాటం
సమాజంలో ప్రజలందరినీ జాతీయవాదులందరినీ ఏకం చేయడం వలన ఈరోజు పదులలో ప్రశ్నిస్తున్నారు ఇప్పటికి. వీళ్ళందరినీ ఇంకా మేల్కొల్పుతాం కూడా. వీళ్ళందరికీ మీడియా హిందుత్వం మీద జాతీయ బాధల పైన మాట్లాడే మీడియా చూస్తే మేము ఒకప్పుడు దానితో ఇప్పుడు పోల్చుకుంటే చాలా సంతోషిస్తాను. ఎందుకంటే అప్పుడు మా గొంతుగా మేము ప్రశ్నించాలనుకుంటే మమ్మల్ని అణిచివేసిన వాళ్ళే. మేము ఏదన్నా ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ వేరే మతాలకు వారి కానీ ధర్నాలు చేస్తే, రాస్తారోకోలు చేస్తే, దిష్టి బొమ్మలు దానం చేస్తే ఏనోడు ఏ పేపర్ వాడు దాన్ని ఇయ్యడు, ఏ మీడియా ఛానల్ వాళ్ళు దాన్ని టెలికాస్ట్ చేయడు. కానీ మార్పు జరుగుతుంది. మీడియాలలో కూడా జాతీయ బావులు చాలా మంది ఉన్నారు. అమ్మోఘ దేశపతి లాంటి వాళ్ళు కానీ ఇంకోటి అక్క వాళ్ళు కానీ చాలా మంది ఈరోజు మాట్లాడుతున్నారంటే నేషనల్ లిప్స్ ఛానల్స్ కానీ చాలా మందిని కార్యకర్తలుగా తయారు చేస్తున్నటువంటి ఏదైనా నిజం నిర్భయంగా చెప్తుంది. ఏంటంటే మనం అబద్ధం చెప్తలేం అన్నది ఓపెన్ కదా, అది జరిగినట్టే చెప్తున్నాం. కానీ నాకు సహించలేదు. ఏంటంటే ఈ హిందుత్వం మీద మాట్లాడాలంటే వీళ్ళందరూ ఏకమవుతారు. వాళ్ళకి ఏం కావాలి? పదవి వ్యామోహం కావాలి. హిందువులు ఏ విధంగా అయితే ఓపెన్గా ఒకటైనా అనుకో వాళ్ళ ఆటలు చెల్లవిగా. హిందువులందరూ మెజార్టీ అందరూ 80% అందరూ ఒకటైనా అనుకో హిందువుల గురించి కొట్లాడే పార్టీ ఏదైతుందంటే బీజేపీ సపోర్ట్ చేస్తారు. వాళ్ళు వేరే పార్టీలు ఏమైపోవాలి? గంగలో కలిసిపోవాలి. అందుకని చెప్పేసి వాళ్ళు ఒకటి కానిస్తలేరు. మాట్లాడిన వాళ్ళందరికీ కేసులు పెడుతున్నారు, ఉగ్రవాదులు అని చెప్పేసి ముద్రలు వేస్తున్నారు, లాఠీ చార్జీలు చేస్తున్నారు, జైళ్ళల్లో వేస్తున్నారు, కేసులో వేధిస్తున్నారు. వాటి ఏ విధంగా అణిచివేయాలో ఆ విధంగా అణిచివేస్తున్నారు. వాళ్ళందరూ ఏ విధంగా ఆ విధంగా అణిచివేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్ని జరుగుతున్నాయి కదా, వీటన్నిటిని ఆపాలంటే ఇప్పుడు మీరు ఏం చేయలేరా ఆపడానికి? అనా వీళ్ళు చాలా తక్కువ మీడియా వీళ్ళందరినీ ఎక్కువ చూపిస్తుంది. వీళ్ళకి సపోర్ట్ చేసే మీడియా ఏదో వాళ్ళని పెద్దగా చూపిస్తుంది. అన్న నక్సల్స్తో పోరాడి గెలిచినటువంటి వాళ్ళ మేము వీళ్ళు పెద్ద విషయం కాదు. నక్సల్స్తో ఈ దేశంలో నక్సలిజాన్ని నుంచి ఉన్న వాళ్ళన్నప్పుడు కూడా బుల్లెట్లకు కూడా ఎదురోండి పోరాడినటువంటి గుండె అన్నమాట అది. చాలామంది తూటాలు వాళ్ళ లోపల తూటాలు ఉన్నా కూడా నేటికి కూడా ఒకటే జెండా, ఈ జెండా కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి, కాషాయ ధ్వజం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మనమేమో. పెద్ద విషయం కాదు. మేము అనుకుంటే వీళ్ళందరినీ 10-15 నిమిషాలలో చేయొచ్చు. కానీ మేము ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. మళ్ళీ మీరే అంటారు, మళ్ళాంటి కొన్ని మీడియా ఛానళ్ళే అంటాయి. ఏమంటాయి అంటే ప్రశ్నించే హక్కు లేదా, ప్రశ్నించే వాళ్ళని అందరిని ఇట్లే కొట్టేస్తారా, ప్రశ్నించే వాళ్ళని ఇట్లే నరికేస్తారా అని చెప్పేసి ఇదే మీడియా వాళ్ళు కూడా ఉగ్రవాదులు అని చెప్పేసి మమ్మల్ని ముద్రిస్తారు. మళ్ళా వీళ్ళు చేస్తేనేమో ఉగ్రవాదం కాదు, వాళ్ళను ప్రొటెక్ట్ చేయాలని మీరు ఏదైతే క్వశ్చన్ చేసిరో వీళ్ళందరూ ఆపాలనుకుంటాం. మేము ఆపినామనుకో మేము ఉగ్రవాదులం అవుతాం. నక్సల్స్ టైంలోని ఈ దేశంలో ఎక్కడన్నా ఉన్నటువంటి కొండలల్లో కోనలల్లో వెళ్ళి శాఖలు నడిపించినటువంటి వ్యక్తులం మేము. అప్పుడున్నటువంటి ఇప్పుడు ఫోన్ కూడా లేనటువంటి వ్యక్తులం. సైకిళ్ళ మీద నడుచుకుంటూ విషయంలో అక్కడికి వెళ్ళాక శాఖ నడిపి తిరిగి వస్తామో తెలియదు, రామో తెలియదు. అలాంటి ఏరియాలలో కూడా శాఖను నడిపించినటువంటి వ్యక్తులం మేము. దేనికి భయపడ్డాం మేము? ఇటువంటి తుగడే గాంగులకు అసలే భయపడ్డాం మేము. వీటన్నిటిని చూసే ఈడికి వచ్చినాం మేము. నా మీద ఇప్పటికీ కూడా 20 పైన కేసులు పెట్టిరు. ఏ రోజు నేను భయపడలే. మా మీద చాలా అటాక్లు జరిగినాయి, గోహత్యలు చాలా. మా కార్యకర్త మీద బుల్లెట్ మీరు అందరు చూసుంటారు, బుల్లెట్ దిగినా కూడా ఈ నేటి కూడా మొన్న కొన్ని వందల లక్షల గోవులను కాపాడినటువంటి వ్యక్తులం బజరంగ దళ కార్యకర్తలు. నాలాంటి చాలా మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి ఈ శాఖ నడిపినటువంటి RSS భావజాలంతో మేము ఈరోజు ముందుకు పోతున్నాం. అండ్ ఇప్పుడు ఇంకోటి కన్వర్షన్స్ మన దేశంలో భయంకరంగా జరుగుతున్నాయి. అంటే ఒకటని కాదు, ఎడారి మతాలు అన్నీ కలిపి బేసిక్గా హిందువులను మాత్రమే టార్గెట్ చేసి ఎడారి మతాలు ఏవైతే బయట దేశాల నుంచి మన దేశంలోకి ఎంటర్ అయిన మతాలు ఏవైతే ఉన్నాయో కన్వర్షన్స్ భయంకరంగా చేస్తున్నాయి. ఆ కన్వర్షన్స్ను ఎందుకు ఆపలేకపోతున్నారు? ఆపడానికి ఏం చేయాలి? కన్వర్షన్స్ అంటే ఒకటేనా, అసలు కల్మా అనేది పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే కాశ్మీర్ నుంచి వచ్చింది. మొదట ఇది కాశ్మీరు కల్మా మొదట అక్కడ ఉండేది. తర్వాత ఇది రాను ఏం జరిగిందంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కల్మా చదవడం ప్రారంభించారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కల్మా చదవడం ప్రారంభించారు. అదే కాంగ్రెస్ ఏ విధంగా ఏ ఏ రాష్ట్రాలలో పాలిస్తుందో ఆ రాష్ట్రాలను టార్గెట్ చేసుకొని మత మార్పిడిలకు పాల్పడుతుంది, మత మార్పిడిలకు పాల్పడుతుంది. నెక్స్ట్ ఈ మధ్యన మనం అందరం చూస్తున్నాం స్కూళ్ళల్లో అదే చిన్న పిల్లలను కూడా సెకండ్ క్లాసులో మొన్ననే ఆర్మూర్ విషయము మరవక ముందే భాగ్యనగర్లో సక్సెస్ స్కూల్లో ఇంకొక విషయం జరిగింది. డైరీలో రాసి పంపింది, ఇంటికాడ కల్మా చదవాలని చెప్పేసి డైరీలో రాసి పెడుతున్నారు. అసలు ఏం జరుగుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఏంటంటే వీటన్నిటిని కాంగ్రెస్ ప్రేరేపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాడు ఎవరు చేస్తున్నాడంటే అదే చెప్తున్నాను నేను, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ ఖాన్ ఏదైతే ఉందో ఆయన ఏ విధంగా మార్చుకోవాలంటే, మీరు బాగా చూడండి, హోంశాఖను దగ్గర పెట్టుకోండు. ఎందుకంటే ఈ దేశంలో బీజేపీ వాళ్ళు చాలా గట్టి వాళ్ళు వాళ్ళకు కాంగ్రెస్ ఏమంటారు టీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోయింది అని చెప్పేసి ఈ హోంశాఖని నా గుప్పిలో లేదనుకో వాళ్ళ మీద కేసులు వేస్తారు. కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ కేసులు వేస్తాం. మనకు ఆల్రెడీ కొత్త ఏం కావానికి చాలా ఉన్నాయి. అవి ఇట్లా బయటికి తీసిండనుకో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి హోంశాఖను చేతిలో పెట్టుకున్నాడు. మీరైతే ఈ విధంగా చెప్పిరో స్కూళ్ళల్లో విద్యాశాఖను దగ్గర పెట్టుకున్నాడు. స్కూళ్ళల్లోనేమో చిన్నపిల్లలకేమో కల్మా పేరుతోటి ప్రోత్సహిస్తుండు. ఊర్లలోనేమో ముసలి వాళ్ళను, ఊర్లలో ఉంటే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరినీ గిఫ్ట్లు ఇచ్చేసి ప్రలోభాలు పెట్టి వాళ్ళకున్నటువంటి ఆశలను ఆసరాగా చేసుకొని చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళను ప్రలోభ పెడుతున్నాడు. బిర్యానీలు ఇచ్చి, చీరలు ఇచ్చి, ఇంకా బంగారాన్ని ఆశ చూపించి వీళ్ళని మత మార్పిడి చేపిస్తున్నారు. ఎందుకు అయ్యారమ్మా అంటే కొంతమంది, నేను రీసెంట్గా మేము కూడా చాలా ఆపుతున్నాం అన్న కన్వర్షన్. మా ఏరియాలో ఆపినప్పుడు పోయి అడిగినాం కొంతమందిని, అన్న ఏమైందన్న, ఒకప్పుడు మీరు మీ ఇంట్లో దేవాలయ ఫొటోస్ ఉండే, ఇప్పుడు ఫొటోస్ లేవు, ఏమైందన్న, ఏం జరిగింది అని చెప్పేసి గమనిస్తాం. ఈ మీడియాలో కనిపించకుండా కింది స్థాయి కార్యకర్తలు చేస్తుంటారు. ఎవరింటికి ఎవరెవడు పోతుందని మాకు తెలుసు, ఏ పాస్టర్ గారు ఎవరింటికి పోయొచ్చిండో తెలుసు, అవన్నీ తెలుసు. కాబట్టి మేము అడిగినాం ఒక వ్యక్తిని, డైరెక్ట్ అడిగినప్పుడు ఆయన ఏం చెప్పిండంటేనా, అన్నా నేను మా నాన్న కాళ్ళకు యాక్సిడెంట్ జరిగినప్పుడు అది కొంచెం తగ్గట్లేదు. ఏంటంటే షుగర్ ఉన్న కొంతమంది పెద్దవాళ్ళకి తగ్గదు కదా, తొందరగా తగ్గదు అని చెప్పేసి రెగ్యులర్గా హాస్పిటల్కి పోయినాడు. ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోయిండు. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక నర్స్ ఉంది. ఆ నర్స్ ఏం చెప్పింది, నువ్వు ఎన్నిసార్లు వచ్చినా ఆయన డాక్టర్లు ఎన్ని టైంలో చూసుకొని ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడ నీకు తగ్గదు, ఇది తగ్గేటట్టు నేను చేస్తా అని చెప్పేసి చర్చిలలో పోయి ఆయిల్ రుద్దిపిస్తుంది అన్న. ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ గారి దగ్గరనేమో తగ్గదని చెప్పేసి ఈమె చెప్తుంది. అదే ఏమంటారు చర్చిలలో పోయి ఆయిల్ రుద్దితో తక్కువవుతుందా అన్న అని చెప్పేసి వాని మైండ్ బ్రెయిన్ చేసింది. ఏమైతుంది బ్రెయిన్ వాష్. అరే కొన్ని సంవత్సరాల నుంచి కొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వాడు రెగ్యులర్గా పోయి వానికి ఏమైతే అంటే మైండ్లో ఎక్కించింది, నువ్వు ఎన్నిసార్లు పోయినా తగ్గదు నీకు, నువ్వు రానేది అని చెప్పేసి సండే రోజు చర్చికి తీసుకుపోయి ఆయిల్ రుద్దిన తర్వాత నీ కోసము మేమందరం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులము నీ కోసము మేము మీ ఇంటికి వచ్చి పూజ చేస్తాం అని చెప్పేసి ఏమనుకుంటారు, అరే నీ అమ్మ హిందువులు ఏ రోజు నా కోసం ఎవరు వచ్చి మాట్లాడలేకపోయారు. గుడికి పోతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మమ్మల్ని నీచులుగా చూసిరు. ఈమె నా కోసం మా ఇంటికి వచ్చి ఒక పెద్ద పాస్టర్ని తీసుకొచ్చి నా కోసం పూజ చేస్తుందని చెప్పేసి వాళ్ళని ఇంటికి ఆహ్వానించుకున్నప్పుడు వాళ్ళు ఇల్లు చూసి ఉన్నటువంటి ఫోటోలన్నీ తీసి బయట పారేసారు. ప్రభు ఫోటో పెట్టుకురు, బొట్టు దుడిపేసింది. ఒక విధవరాలను ఏ విధంగా తయారు చేస్తుందో ఆ విధంగా తయారు చేస్తుంది. హిందూ ధర్మంలో బొట్టు ఎప్పుడు తీస్తామన్నా, గాజులు ఎప్పుడు తీస్తామన్నా, పూలు ఎప్పుడు తీస్తాం, భర్త చనిపోయిన టైంలో తీస్తాం. భర్త బతుకున్నాడు, భర్త కాళ్ళకు గాయం అయితే ఇది జుట్టు ఏమంటారు బొట్టు తీయడానికి, పూలు తీయడానికి, గాజులు తీయడానికి, నూనె రుద్దడానికి సంబంధం ఉందా ఏమన్నా? ఈ ఆసరాగా తీసుకుపోయింది. అట్లే
అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్గా ఇక వాడు ఏం చేసిండు, రెగ్యులర్గా ఆమె ఏం చెప్తే అది పోవడము, నాకు తక్కువైంది. అప్పటి వరకు ఆమె ట్రీట్మెంట్ కరెక్ట్ మెడిసిన్ ఇయ్యదు, ఆ రావడం 2-3 సార్లు పూజ చేయడం వలన కరెక్ట్ మెడిసిన్ ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది, తగ్గుతుంది. దానికి కరెక్ట్ మెడిసిన్ ఇచ్చినప్పుడు తగ్గుతుంది. తగ్గినాక ఏమవుతుంది, వాడు అరే ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇంత మంచి మంచి హాస్పిటళ్లలో చూపించుకున్నా తగ్గలేదు, వీళ్ళు నా కోసం పూజ చేస్తే తగ్గింది, నాకు ఈ ఆయిల్ రుద్దితే తక్కువైంది అనే భ్రమల వాడిని దింపేస్తారు. దింపి వాడు 10 మందికి చెప్పేస్తాడు. ఇక నిజమే అనుకుంటాడు కదా వాడు, మనకి ఏం తెలుసు, చదువుకోని వ్యక్తి ఏం తెలుస్తుంది దానికి. ఈ విధంగా మత మార్పిడి జరుగుతుంది. వీటికి కూడా నేను ఇప్పటిదాకా చెప్పిన మీకు, పార్లమెంట్లో యుఎస్ లాంటి చాలా డ్రీప్ దేశాలు వీటికి ఫండింగ్ చేస్తున్నాయి. ఆ ఫండింగ్కి సంబంధించినటువంటి వాళ్ళను ఫండింగ్ చెయ్యొద్దని చెప్పేసి ఈ పార్లమెంటులో ఈ బిల్లును తీసుకొస్తున్నది. కాబట్టి ఈ బిల్లు ఏ విధంగా నడిచిందనుకో, మా ఇవి నడవవు, మా పొట్ట గడవదు వాళ్ళకి, పొట్ట గడవ, వేరే పని లేదా వాళ్ళకి, అదే పని. వాడు డబ్బులు తేవాలి, ఆ డబ్బులతోటి వీడు అది చేయాలి. 10% వాళ్ళందరికీ ఎరవేయాలి, మిగతాది 90% వీడు వాడుకోవాలి. అందుకని చెప్పేసి ఇటువంటి తుగడే గాంగులు వీటన్నిటి పబ్బం గడపనికే వీటి ఎంకుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తులు, వీటన్నిటిని సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి అభిజిత్ అనే వ్యక్తి కేవలం, నేను చెప్తున్నా కదా, కేవలం వాడు కీలుబొమ్మ, వీళ్ళందరి దృష్టిలో కీలుబొమ్మ. రౌడీలు, ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు వీళ్ళందరూ ఏకమయ్యి మనం అందరం అప్పుడు చూసుకుంటాం, ఒక రాజు సమర్థవంతమైనటువంటి రాజు పరిపాలన ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి దొంగ మంత్రులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏకమవుతారు. ఏకమయ్యి ఇది ఈ ప్రభుత్వం మీద ఇది చేస్తారు కాబట్టి, రాజుని బురద జల్లుతారు కాబట్టి, వాళ్ళు కూడా సేమ్ ఇదైతుందో దేశద్రోహులందరూ కలిసి ఒక స్టేజ్ మీదకి వచ్చి ఈరోజు ఓడు ఏమో నిరాహార దీక్ష చేస్తున్నంటాడు, ఓడేమో రాళ్ళతో కొట్టిస్తాడు, ఓడేమో మీరు ఇంకా చూస్తున్నారు నిరాహార దీక్ష కౌగిళ్ళు ఎందుకన్నా వాళ్ళకు, నేను అడుగుతాను, నిరాహార దీక్ష చేస్తే కౌగిళ్ళు ఎందుకన్నా, ఫుడ్ ఎందుకన్నా వాళ్ళకు, దున్నపోతులాగా మేస్తురు. అదే అభిజిత్ కూడా మాట్లాడింది అన్న, దున్నపోతులాగా మేస్తురు, ఈ ఫుడ్ను ఇదంతా నేను ఆపాలనుకుంటున్నా అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి అన్న. నిరాహార దీక్ష చేయాలి, దానికి ప్రభుత్వాన్ని లోబడి కొన్ని ప్రభుత్వము దీనికి చర్చలకు రెడీ అని చెప్తుంది అన్న, మీరు ఆపండి, నిరాహార దీక్ష ఆపండి, ప్రభుత్వానికి రండి, మీ డిమాండ్స్ ఏందో మాకు చెప్పండి అని చెప్పేసి జేపీ నడ్డా గారు డైరెక్ట్ ఇచ్చినప్పుడు వీడు వినతి పత్రం ఇచ్చిరు గానా, ఇచ్చినప్పుడు దాంట్లో అన్ని చెప్పొచ్చు గానా, టైం ఇచ్చిరు కదా, రావచ్చు కదా. వీళ్ళకేందంటే ప్రభుత్వం యొక్క ఆస్తులను, అల్లర్లను వీళ్ళన్నిటినీ ధ్వంసం చేయాలి. అంత సింపుల్గా చేస్తే వీళ్ళకు క్రెడిట్ దక్కదు కదా. ఎంతో మందిని పే ఆర్టిస్టులను కొన్ని లక్షల కోట్లు పెట్టి వీటికి తీసుకొచ్చింది, వాళ్ళ డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి కానా, డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి. కాబట్టి వీటన్నిటిని చేయడానికి, వీటన్నిటిని దొలకరావడానికి ఈ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్పించి వీటిలో సంబంధించిన ప్రొటెస్ట్ అయితే కాదు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు గారు ఎవరన్నా విద్యార్థులు ఆ విధంగా ఎందుకు చేస్తారన్న, నిజమైన విద్యార్థులు ఆ విధంగా ఎందుకు చేస్తారు? ఒకవేళ చేసిరు అనుకుంటే వాళ్ళ వాయిస్ ను చెప్తారు. ఒక్కడన్నా మీ మీడియా ఛానళ్ళు చాలా మంది ఇంటర్వ్యూ చేస్తే ఒక్కడన్నా అసలు నీట్ అంటే ఏందో తెలియదానికి ఎందుకు వచ్చినవరా అన్న అంటే మా బాయ్ చెప్తారు చూడు అని చెప్పేసి చెప్తారు. ఏందనేది ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? వాటికి మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ రాహుల్ గాంధీ దీనికి సపోర్టు. ఒక మంచి పని చేయండి, స్వాగతిస్తాం మేము కూడా. కానీ ఇటువంటి వాళ్ళను శాంతియుతంగా నిరసన తెలపండి. గాంధీని మీరు గౌరవిస్తారు కానా, గాంధీ పేరు పెట్టుకుంటారు కానా, గాంధీకి ఈ విధంగానే చెప్పమన్నాడా అన్న? ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించింది గాంధీజీ ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప కొట్ట అని చెప్పేసి చూపించిండు. వీళ్ళేం చేస్తారు? గాంధీ వారసులే అన్న వీళ్ళు. ఇది ఈ విధంగానే చేస్తారా? లవ్ జిహాద్ అంటే ఇప్పుడు మన హిందూ వాళ్ళపైన దారుణంగా జరుగుతున్నాయి అన్న లవ్ జిహాద్ కేసులు మనం రోజు చూస్తున్నాం. ప్రతిరోజు యూపీలో కానీ లేకుంటే భారతదేశంలో ఎక్కడ చూసినా రోజుకు 10 అన్న బయటికి కనిపించేటే ఎన్నో ఉంటాయి. ఈ లవ్ జిహాద్లు ఆపాలంటే ఏం చేయాలా? అసలు లవ్ జిహాద్లు ఎలా జరుగుతున్నాయి? జిహాదులలో ఎన్ని జిహాదులు ఉన్నాయి అది కూడా చెప్పండి ఒకసారి. లవ్ జిహాద్లల్లా చాలా ఉన్నాయి అన్న, మేము ఇప్పుడు చెప్పలేదు. బజరంగ్ దళ్ వీటన్నిటిని ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తుంది లవ్ జిహాద్ నడుస్తుంది, హిందువులందరూ అప్రమత్తం కావాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తుంది. లవ్ జిహాద్ నడుస్తుంది,
మనం అందరం చెప్పినాం ల్యాండ్ జియాద్ నడిచింది. ఎక్కడ అటువంటి ఆస్తి గుట్టాలు కనిపించినా చెట్లు కనిపించినా పోవాలి, ఆడ ఒక గ్రీన్ కలర్ ఫ్లాగ్ జెండా పెట్టాలి, 2 రాళ్ళు పెట్టాలి, కప్పాలి, అయిపోయి ల్యాండ్ జియాద్. ఇప్పుడు లవ్ జియాద్ కూడా బజరంగ్ దళ్ చాలా వ్యతిరేకించుకుంటూ వచ్చింది. మీరు నమ్ముతారో నమ్మరో, నేటికి మా బజరంగ్ దళ్ ఏ జిల్లా స్థాయి కార్యకర్తకు రోజుకు 2-3 ఫోన్లు వస్తాయి, అన్నా ఆ ఏరియాలో లవ్ జిహాద్ నడుస్తుందన్నా మన వాళ్ళని చెప్పేసి. ప్రభుత్వం కనిపించేది తక్కువ, మా కార్యకర్తలకు చాలా మందికి ఫోన్లు ఎక్కువ. చాలా మంది కాపాడుతున్నాం, కొన్ని కాపాడలేకపోతున్నాం, కొన్ని ఏం చేయలేకపోతున్నాం. మా పరిధి ఎంత ఉంటుందన్నా, మేము ప్రభుత్వం కాదు కదా, మా పరిధిలో ఉన్నంత వరకు మా ప్రాణాలకు తెగించి కాపాడుతున్నాం, కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే ఇది ఓపెన్గా మనం అందరం సమర్థించాలన్న, కొన్ని విషయాలు సమర్థించాలి. ఎందుకంటే ఇక్కడ లవ్ జిహాద్ విషయంలో వచ్చేసి తల్లిదండ్రులది కూడా తప్పంటానా నేను ఇది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బిజీ లైఫ్లో వాళ్ళు పిల్లలను పట్టించుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే బిజీ జాబు, లేదంటే బిజినెస్, ఇంకా ఇంకేదైతే వాళ్ళ అవసరాలు ఉన్నాయో వాటి మీద పడుతున్నాం తప్పించి పిల్లలకు టైం కేటాయిస్తలేం మనం, వాళ్ళకు ఒక టైం కేటాయిస్తలేం. వాళ్ళ కోరికలు కానీ వాళ్ళతో ప్రేమగా కానీ మనం బిహేవ్ చేస్తలేం. ఒకప్పుడు ఎట్లుండేనా, కలిసి భోజనం చేస్తుండే, కలిసి టీవీ చూస్తుండే, ఒక హాల్లో టీవీ చూడాలంటే కలిసి చూస్తుండే. ఇప్పుడు ఏమైతుంది, పక్కన రూమ్ ఇస్తున్నాం, వాడు రూమ్ లోకి పోయి ఏం చూస్తుండో అర్థమవుతలేదు. పెద్ద ఖరీదైనటువంటి కార్లు ఇస్తున్నాం, ఖరీదైనటువంటి ఫోన్లు ఇస్తున్నాం, ఖరీదైనటువంటి దుస్తులు ఇస్తున్నాం, కానీ వీటన్నిటినీ కొనలేని ప్రేమను మనం ఇస్తలేం. తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఏం ఆశిస్తారన్నా, ప్రేమే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఒకప్పుడు ఆశిస్తుండే, ఎప్పుడు అన్న నాకు ఖరీదైనటువంటి ఫోన్ ఉండాలి, ఖరీదైనటువంటి బట్టలు ఉండాలి, కానీ ఇప్పుడు అవి ఆశిస్తలేరు అన్న పిల్లలు. అవన్నీ ఉన్నాయి. మా అమ్మ నాన్నలను హాస్టల్లో వేయకండి అమ్మ నాన్న అని చెప్పేసి కోరుకుంటున్నారు. పిల్లలని హాస్టల్ అని చెప్పేసి, కాన్వెంట్ స్కూల్ అని చెప్పేసి మమకారాలను దూరం చేస్తున్నాం మనం. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, తండ్రి, వీటి యొక్క ప్రేమ ఎక్కడ పోయిందన్న, ఎటు పోయింది? వీటన్నిటిని తెలియాలంటే ఏం చేయాలంటే, నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి జంజీ యువత ఏదైతే ఉందో, జంజీ యువత ఒకడికి నయ్యం. ఎందుకంటే మనం చూసినాం, మన తండ్రుల యొక్క ప్రేమను చూసినాం, మన అమ్మ నాన్నమ్మలు తాతమ్మలవి చూసినాం, ప్రేమలు చూసినాం. వాళ్ళు పడుకునే టైంలో వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు, ఒళ్ళో పెట్టుకొని కథలు చెప్పేవాళ్ళు, కలిసి వాళ్ళతో పడుకునే వాళ్ళం మనం. ఇప్పుడు సపరేట్ ఒక రూమ్ వేసి వానికి ఒక ఫోన్ ఇచ్చి, వానికి ఒక టీవీ ఇచ్చి, వానికి ఒక ఏసీ వేసి ఆ రూమ్లో వేసేసి అన్ని వేసేస్తున్నాం. జూల జంతువులని ఈ విధంగా అయితే మనం చూస్తాము, పిల్లల్ని ఆ విధంగా తయారు చేస్తున్నాం మనం. సో ఇక్కడ ఇంట్లో ప్రేమ దొరకనప్పుడు వాడు బయట ఎత్తుకుంటాడు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఏమైతుందంటే వానికి విలాసాలు అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి, చిన్న ఉదాహరణ చెప్తా, ఒక వ్యక్తిని స్కూల్కి పంపాలంటే తండ్రి పోయి దింపుతలేడు. ఎందుకంటే ఈయన డ్యూటీకి వెళ్తుండు, ఒక ఆటోను పెడుతుండు, ఒక కారును పెడుతుండు, ఒక క్యాబ్ను పెడుతుండు. ఆటో వాడు ఏం చేస్తాడు, మనోడైతే ఓకే, ముస్లిం వాడు అయితే ఏం చేస్తుండు, డ్రైవర్గా చేరుతాడు ఆయన దగ్గర, డ్రైవర్గా చేరి ఈ రోజు ఆటోను అమ్మాయిని తీసుకెళ్తాడు. ఆ పాపం వాడు ఉండడం బిజీ వలన తల్లేమో సీరియల్ చూడడంలో, వంట చేయడంలో బిజీ ఉంది, తండ్రి ఏమో సంపాదించడంలో బిజీ ఉన్నప్పుడు వీనికి ఏమైంది, వాళ్ళ ఆసరగా అమ్మ నాన్న ఏమంటారు, తండ్రి యొక్క తండ్రి, తాత లేడు, అమ్మమ్మ లేదు ఇంట్లో, సిటీకి దూరంగా వాళ్ళ జాబ్ల కోసం దేనికో ఒకదానికి దూరంగా ఉంటున్నారు, పల్లెటూళ్ళలో ఉండట్లేరు, దూరంగా ఉంటున్నందుకు వాటిని పంపాలంటే ఈయన ఉన్నటువంటి టైం అయిపోతుంది. అందుకు ఒక స్కూల్లో డ్రైవర్ని పెట్టేస్తారు. స్కూల్కి పంపాలంటే దూరం ఉంటుంది కాబట్టి డ్రైవర్ పెడతారు. ఆ డ్రైవర్ గారు ఏం చేస్తుండు, బుక్స్ కావాలి, రోజు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఏదో వర్క్ ఇస్తారు పిల్లలకి. వర్క్ ఇవ్వాలంటే పిల్లలకు డబ్బులు ఇస్తే కొంతమందికి ఇస్తారు, చిన్న పిల్లలు అయ్యారు అనుకో, నర్సరీ, యూకేజీ, ఆ చిన్న 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇవ్వాలంటే కొంచెం రెగ్యులర్గా వాడు ప్రతి సంవత్సరం నీతోటే ఆ అమ్మాయిని తీసుకుపోతే వాని మీద నమ్మకం ఏర్పడుతుంది, వీళ్ళకి ఏర్పడి వానికి డబ్బులు ఇస్తారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏం కావాలన్నా కొనిపి బాబు అని చెప్పేసి వానికి డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇస్తే ఆడనే మనం చేసే మిస్టేక్స్. ఏం చేస్తున్నాడు, డబ్బులు ఇస్తుండు కానీ ఏం కొనిస్తున్నాడు, చాక్లెట్ కొనిస్తుండు. ఆమెకి ఏం కావాలి బేటా నీకు అని చెప్పేసి అడుగుతున్నాడు, నువ్వు అడుగుతలేవు, నీకు ఏం కావాలా అని చెప్పేసి డబ్బులు ఇస్తున్నావు నువ్వు వానికి. వాడు ఏం చేస్తున్నాడు, అక్కడ
విద్యార్థి కానీ ఆ పాపకు కానీ అమ్మాయి కానీ దగ్గర అవుతుండు. ఏమైతుండు, అరే ఏమనుకుంటుంది ఆ అమ్మాయి, ఒక అమ్మాయి ఏమనుకుంటుంది, వీడిపిస్తుండు చాక్లెట్, నాకు వీడిపిస్తుండు, నాకు పుస్తకం కావాలన్నా వీడిపిస్తుండు, నాకు పెన్ను కావాలన్నా వీడిపిస్తుండు అనుకుంటుంది. డబ్బులు ఇచ్చేది మాత్రం తండ్రి అని తెలియదు కదా. అది చూసి నాకు ఎవడు ఇప్పించిందంటే వాని పేరు చెప్తుండు. రాను 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 చిన్న వయసు అన్న, అబ్బం శుభం ఎరుగని వయసులో వాళ్ళందరినీ ప్రేమగా చూసుకుంటే ప్రేమ చూపించిన వానితో నమ్ముతుంది గుడ్డిగా. నమ్మినంత మాత్రాన వీళ్ళు లవ్ జిహాద్ చేస్తుండు. లవ్ జిహాద్ చేసి ఎక్కడ అమ్ముతుండో వాళ్ళందరినీ. వాని ఏజ్ ఏంది, ఆ అమ్మాయి ఏజ్ ఏంది చాలా చూస్తున్నాం. వాళ్ళ ఏజ్ ఏంది, ఆ పిల్లల ఏజ్ ఏంది, వాళ్ళందరినీ చేసి వాడేం చేస్తుండు, ఆ ఆస్తి మీద కన్నేస్తుండు. లేదనుకో పెద్ద కుటుంబం అనుకో, మీరు అందరి ఉదాహరణలు అందరు పెద్ద పెద్ద కుటుంబాలలో ఉన్నటువంటి భార్యాభర్తలను విడదీసి లవ్ జిహాద్ తోటి భార్యను ఎత్తుకోయి, పిల్లల్ని ఎత్తుకోయి, కూతుర్లను ఎత్తుకోయి వీడు బ్లాక్మెయిల్ చేస్తుండు. బ్లాక్మెయిల్ చేసి ఆస్తి డిమాండ్ చేస్తుండు. డిమాండ్ చేయలేవనుకో, ఇగో నీ ఇటువంటి వీడియోలు బయట పెడతా, ఫోటోలు బయట పెడతా, నీ ఇటువంటి బయట పెడతా. ఏం చేస్తాడు, సొసైటీలో బతుకుతున్నటువంటి వ్యక్తికి ఏముంటదంటే పరువు పోతుందని దాంతో అన్ని మూసుకుంటుండు. కొన్ని బయటికి వస్తున్నాయి, కొన్ని బయటికి వస్తలేవు. ఓపెన్ గా కొన్ని చెప్తున్నాం, కొన్ని చెప్పుకుంటలేం. అప్పుడు చెప్పుకొని ఆస్తి మీద కన్నేసుకొని వీడికి లవ్ జిహాద్ తోటి ఇది వస్తుంది, అక్కడ ఆస్తి వస్తుంది. ఇంకేం కావాలన్నా, ఇంకెందుకన్నా వాడు పనులు చేస్తాడు. అందుకే పందుల్లాక ఒక్కొక్కడు 10 మందిని కంటుండు, 20 మందిని కంటుండు. మనం ఏం చేస్తున్నాం, ఒక్కరు హద్దు ఇద్దరు ముద్ద అని చెప్పేసి మనం అంటున్నాం. వాడు 10 మందిని కంటున్నాడు. ఎందుకంటే మనకు ఆస్తులు లేవు. మన తండ్రులు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, కనండి రా బాబు మీరు కూడా అంటారు. అంటే ఏం చెప్తున్నాం, నాకు ఆస్తి లేదు, నాకు ఒక్కటే ఎకరా ఉంది, నేను ఒక్కరిని ఇద్దరిని గంట, నాకు ఇదే జాలు అంటాను అంటున్నాం. ఇంతమందిని పోషించలేమని. వాడు ఏ విధంగా పోషిస్తున్నానా? గవర్నమెంట్ హాస్పిటల్లో చూడండి మొత్తం వాళ్ళే ఉంటారు. గవర్నమెంట్ స్కూల్లో చూడండి మొత్తం వాళ్ళే ఉంటారు. గవర్నమెంట్ ఏదైనా పథకం తీసుకొచ్చింది అనుకో, దాన్ని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటున్నారు. నెంబర్ 1 అన్న వాడుకోవడంలో వాళ్ళు నెంబర్ 1 అలా వాడుకుంటారు. అవి సరిపోలేక హిందువుల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఓపెన్గా, మీరు ఎన్ని సంపాదించినా ఎన్ని చేసినా ఒక్క రాత్రి చాలు, వీటన్నిటి మాకు రావడానికి ఒక్క రాత్రి చాలు. నువ్వు ఎంత ఆస్తి సంపాదిస్తావో సంపాదించిన భయ్. వీడు హాయిగా వాడు తెచ్చిన కార్లా, వాడు చంపిన ఏసీ కార్లా, వాడిని భార్యతోటి వాడి పిల్లలతోటి వీడు ఎంజాయ్ చేస్తున్నాను. వాడు తెచ్చిన విలాసాలన్నీ వాడు అనుభవిస్తలేడు. విలాసాలు వీడు అనుభవిస్తుండు. డ్రైవర్గా పోయి జీతం ఇస్తున్నావు వానికి, నువ్వు విలాసాలు ఇస్తున్నావు. విలాసాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నావు. నువ్వు వాడిని పెంచి పోషించి రేపు పొద్దున నువ్వు సంపాదించు, వీడా సంపాదించు, ఎన్ని రోజులు సంపాదిస్తావు సంపాదించు, కష్టపడు, రాత్రి అనక పగలనక కష్టపడి సంపాదించు. ఒక్కటే ఒక నైట్, ఒక్కటే ఒక అవకాశం. ఏ అవకాశం? ఒక రోజు జాలానికి. అమ్మాయి సంపాదించినటువంటి ఒకటే కూతురు ఉందనుకో, కోట్ల ఆస్తుంది, ఒకటే కూతురు ఉందనుకో, ఆ అమ్మాయిని లవ్ జిహాద్ తోటి వీని భ్రమల పడేసిన అనుకో, ఈమెను పెళ్లి చేసుకున్నా అనుకో, ఆస్తి మొత్తం ఈమెకే వచ్చే. అంతేగా, డబ్బు తీసుకొచ్చింది, బంగారం తీసుకొచ్చే, అయిపోయా, ఇంకేం కావాలి. వీడు ఇన్ని సంవత్సరాల్లో సంపాదించింది మొత్తం ఒకే ఒక పెళ్లితోటి వీళ్ళకు అయిపోయింది. ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తారు. మనోళ్ళు కూడా, మేము కూడా అదే కోరుకుంటాం. బజరంగ్ దళ్ అవిదే దానికోసం చాలా పోరాటాలు చేసింది ఆపడానికి. నేటికి కూడా చాలా ఆపుతూనే ఉంది. కొన్ని ఆపుతున్నాం, కొన్ని ఆపలేకపోతున్నాం. మా పరిధి ఎంత ఉంటుంది అన్న? గవర్నమెంట్ వ్యవస్థనే దీన్ని ఆపాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఆపాలి. వాటి అందరూ అనుకుంటే ఆపగలుగుతాం. ఈ విషయంలో అయితే నేను కొంతమందిని, ఇప్పుడున్నటువంటి RSS కానీ, మొన్ననే మనం అందరం హిందూ సమ్మేళనాలు అని చెప్పేసి మనం చూస్తున్నాం. దీంట్లో కుటుంబ ప్రబోధాలు అని చెప్పేసి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా తీసుకొచ్చింది RSS. మొన్న 5 నిబంధనలు తీసుకొచ్చింది. దాంట్లో కుటుంబ ప్రబోధాలు ఒకటి. కుటుంబ ప్రబోధాలు అంటే కలిసి భోజనం చేయడం, కలిసి పడుకోవడం, అక్కడ ఉన్నటువంటి వారానికి ఒక్కసారైనా మన కుటుంబం వాళ్ళందరినీ, అమ్మ నాన్నను, నాన్నమ్మను, తాతయ్యను అందరినీ కలిసి మాట్లాడడం, ఫోన్లు పక్కన పెట్టడం, ఒక గంటనన్నా గడపండి. కలిసి భోజనం చేస్తే ఏమవుతుంది, ఈ స్కూల్లో ఏం జరిగిందో నువ్వు చెప్తావు, ఇక్కడ ఇగో ఈ అంకుల్ నన్ను ఇది అన్నాడు అని చెప్పేసి అమ్మాయి చెప్తుంది. అట్లా కలిసి భోజనం చేయడం వలన, కలిసి మాట్లాడడం వలన, ప్రేమగా మాట్లాడడం వలన, నిన్ను ఏ విధంగా ఎవరన్నా వేధించారనుకో, ఒక అమ్మాయి ఒక స్టేజ్కి వచ్చినాక ఒకరు వేధిస్తే ఎవరికి చెప్పుకుంటుంది అన్న? తండ్రికే చెప్తుంది. క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పుకుంటుంది. ఒకటి ఫ్రెండ్స్ ఏం చేస్తారు, వాళ్ళకి తెలిసి తెలియక, వాళ్ళు అదే వయసు కాబట్టి వాళ్ళు ఏం చెప్పాలి. తల్లిదండ్రులకు చెప్పుకోవాలంటే
అవకాశం ఉంటే ఇట్లా క్లోజ్గా ఏమైందమ్మా నువ్వు రోజు డల్లుగా ఉన్నావు అని చెప్పేసి మాట్లాడితేనే కదా మాట్లాడితేనే తెలుసు. ఓపెన్ అవుతారు వాళ్ళు, చెప్తారు. అందుకని చెప్పేసి ఆర్ఎస్ఎస్ కుటుంబ ప్రబోధాలు తీసుకొచ్చి ఇది నేను పాటించాలి, హిందువులందరూ పాటించాలి అని చెప్పేసి నియమం పెట్టిందన్న. చాలా హిందూ సమ్మేళనాలు తీసుకొచ్చి దాన్ని ఒక అంశంగా చాలా హిందూ సమ్మేళనాలలో ఆ విషయాన్ని చర్చించినాం, చెప్పినాం. మార్పు జరుగుతుందన్న, ఇప్పటికీ కూడా జరుగుతుంది. కొన్ని కుటుంబాలు మారుతున్నాయి. వారానికి ఒకసారి కలిసి భోజనం చేయడము, భజనల్లోకి వెళ్ళడము, ఆధ్యాత్మికంగా గుడికి వెళ్ళడం, వారానికి సత్సంగం నడిపిస్తున్నాం, భజన దళ వల్ల హనుమాన్ చాలీసాలు నడిపిస్తున్నాం, కొన్ని వారాలు నడిపిస్తున్నాం. అక్కడ ఉంటుండే వాళ్ళందరినీ దగ్గరలో గుడికి దగ్గరలో ఉన్నటువంటి కుటుంబాలను ఆహ్వానిస్తున్నాం. అక్కడ ఆహ్వానించి అక్కడ ఉన్న గంట సేపు మనం ఈ దేశంలో ఏం జరుగుతుంది అనే విషయం చర్చిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రాముని మీద ఏం జరుగుతుంది, మీ ఇంటికి ఏం జరుగుతుంది, ఒకరోజు మీ ఇంటికి వస్తున్నారు, ఒకరోజు వాళ్ళందరూ కలిసి మా ఇంటికి వస్తున్నారు. అట్లా ఒకరింటికి ఒకరు పోవడం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. అదని చెప్పేసి ఆర్ఎస్ఎస్ అంటే విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సామూహిక సమరసత అనే పేరుతోటి దళితుల ఇళ్ళకి వెళ్తున్నాం. వారి యొక్క కొంతమంది కొన్ని చోట్లలో దేవాలయాలకు దళితులను రానివ్వని పరిస్థితులు ఉంటాయి. వాటిని మా వరకు వచ్చినప్పుడు, మా దృష్టికి వచ్చినప్పుడు వాటిని ఖచ్చితంగా మేము ముందుండి దళితులను తీసుకెళ్లి అది చేస్తున్నాం. రీసెంట్ గానే విభాగ్ సంఘటన మంత్రి ధనుంజయ గారు అని చెప్పేసి ఒక దళిత వ్యక్తిని తన భుజాల పైన ఎత్తుకొని ప్రార్థన చేయడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించింది. సమాజంలో మార్పు కోసం కొన్ని సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మాకు ఏ పదవి వ్యామోహం లేదు, వాళ్ళకుంది పదవి వ్యామోహం. వీళ్ళందరూ కులాలు, హిందువులందరూ కులాలన్నీ ఒకటైతే మాకు పదవి రాదు, వీళ్ళని కులాల వారిగానే విడగొట్టాలి, వర్గాల వారిగానే విడగొట్టాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. ఒక్కసారి ఈ దేశం కోసం ఆలోచించే వ్యక్తులందరూ ఒకటైరనుకో, ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని, ఈ దేశం యొక్క భూభాగాన్ని, ఈ దేశం యొక్క తుగుడే క్యాగులందరినీ ఇటువంటి మానభంగాలు కావు, ల్యాండ్ జిహాదులు కావు, లవ్ జిహాదులు కావు, వీటన్నిటికీ ఒకటే మందన్న. హిందువులందరూ సంఘటితం కావాలి. హిందువులందరూ సంఘటితం కోసమే మేము ఈరోజు కష్టపడుతూనే ఉంటాం. అండ్ ఇంకోటన్నా, విహెచ్పి ఆగస్టు 14న దేశవ్యాప్తంగా అఖండ భారత్ సంకల్ప దివాస్ని ప్లాన్ చేస్తుంది కదా, ఎందుకు అది? మీ అందరికీ తెలుసు, మనకు స్వాతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15, కానీ ఆగస్టు 14 ఏంది అని చెప్పేసి చాలా మందికి తెలియదు. కాకపోతే ఏంటంటే ఆగస్టు 14 రోజు అఖండ భారత అని చెప్పేసి మన భూభాగం ఉండేను. దాదాపుగా 72 లక్షల చదరపు కిలోమీటర్లు మన భూభాగం. దాంట్లో సగానికన్నా ఎక్కువ 39 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం ఏదైతే ఉందో మనకు ఆ రోజు విడిపోయింది. దానికి మేము ఒకరోజు దాన్ని అన్నిటినీ కల్పిస్తామని చెప్పేసి, ఒకటి చేస్తాం, మేము దాన్ని సాధిస్తామని చెప్పేసి, అందుకే దానికి పేరు ఉన్నది అఖండ భారత్ సంకల్ప దివాస్. వాటన్నిటిని మేము ఏదైతే విడిపోయినాయో దేశాలు, వాటన్నిటిని కోల్పోయిన భూభాగాన్ని మేము తిరిగి సాధిస్తామని చెప్పేసి మేము సంకల్పం తీసుకుంటున్నాం. కొన్ని సంవత్సరాల నుంచి మేము సంకల్పం తీసుకుంటున్నాం. ఆ సంకల్పం కూడా ఇప్పుడు ఎవరికి అర్థం కాదన్న అది, కానీ ఇప్పుడు సాధించినప్పుడు అది ముందుకు వస్తుంది. అఖండ భారత్ సంకల్ప దివాస్ పేరుతోటి కాగడాల ర్యాలీ తీస్తాం. ఇప్పుడు ఏదైతే దేశం ఉందో ఇండోనేషియాను మన భారతదేశంలో ఉన్నటువంటి కర్ణుడి ఆదర్శంగా తీసుకున్నటువంటి దేశం ఇండోనేషియా. ఏ విధంగా అంటే మనమందరం కర్ణునికి ఒక మంచి అది ఉంది, ఎందుకంటే దానంలో గొప్పవాడు అని చెప్పేసి, బలంలో కూడా గొప్పవాడు అని చెప్పి, కర్ణ కౌశలాలు ఉన్నాయని చెప్పేసి మనం గొప్పవాడు. దాన వీర సూర కర్ణ అని చెప్పేసి కర్ణుడికి పేరు ఉంది. అక్కడ ఉన్నటువంటి రాజ్యాధ్యక్షుడు, దేశాధ్యక్షుడికి సుకర్ణ అని చెప్పేసి పేరు అన్న. ఇక్కడ మన కర్ణుని పేరును అక్కడ దేశాధ్యక్షుడు పెట్టుకున్నాడు, సుకర్ణు అంటే మంచి కర్ణుడు అని చెప్పేసి, మంచి కర్ణుడు అనేసి. కర్ణుడికి కూడా మన తన మంచి పేరు ఉంది. కాకపోతే కర్ణుడు ఏం చేసిండు, అధర్మం వైపు నిలబడ్డాడు. అధర్మం వైపు నిలబడ్డందుకు ఆయన చావు ఘోరంగా జరిగింది, మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ కర్ణుడిని ఆదర్శంగా తీసుకొని ఇండోనేషియా దేశం ఏర్పడ్డది. ఇప్పుడు ఏర్పడి వాళ్ళు ఆ పేరుతోటి, కర్ణుడి పేరుతోటి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాధ్యక్షుడు ఆ పేరు పెట్టుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే
అక్కడ ఉన్నటువంటి హెయిర్ లైన్ గరుడ హెయిర్ లైన్ అని చెప్పేసి మన గరుడ పేరు పెట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి యజ్ఞగుండాలు పెద్ద పెద్ద యజ్ఞగుండాలు ఉన్నాయి అన్న, నేటికి పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి. చెక్కు చెదరకుండా నేటికి కూడా చెక్కు చెదరకుండా మన భారతీయ మూలాలు ఆ దేశంలో కనిపిస్తాయి. అది ఒకప్పుడు అఖండ భారతమే, ఒకప్పుడు భారతమే. మన భూభాగంలో విడిపోయింది అంతే, విడిపోయింది. ఇంకోటి ఇండోనేషియా ఇండియా అని చెప్పేసి దగ్గర పేరుంది. ఇండియా ఇండోనేషియా మనకు దగ్గర పేరు. అందుకని చెప్పేసి మన దేశంలో ఉన్నటువంటి ఈ మన వాళ్ళు మనం వినియోగించుకోలేం, కానీ ఇండోనేషియా నేటికి కూడా మన భావాలు మన చాలా అక్కడ కనిపిస్తాయి మనకు. అఖండ భారతంలో భూభాగం మయన్మార్, ఇప్పుడు ఏదైతే మనం మయన్మార్ అనుకుంటున్నామో ఒకప్పుడు అది బ్రహ్మదేశం నుండి బర్మా ఏర్పడేది, బర్మా నుంచి ఇప్పుడు మయన్మార్ అంటున్నాం మనం. అది కూడా ఒకప్పుడు మన భూభాగమే. ఇప్పుడు విడిపోయింది, సపరేట్ అయింది. అక్కడ తెలియని విషయం ఏంటంటే అక్కడ బాలగంగాధర్ తిలక్ని జైల్లో పెట్టినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇప్పుడు మయన్మార్, ప్రజెంట్ మయన్మార్. ఒకప్పుడు బాలగంగాధర్ తిలక్ గారిని జైల్లో పెట్టిరు. ఆ జైలు పేరు వచ్చేసి మాండలే అనే జైల్లో తనను పెట్టిరు. మన భూభాగం కాబట్టే కదా మన జైల్లో పెడతారు. ఒకప్పటి మయన్మార్ కూడా మన భూభాగమే. ఇప్పుడు టిబెట్ ఏదైతే అంటున్నామో మనం, టిబెట్ దేశం అంటున్నామో, త్రివిష్టాపురం అని చెప్పేసి సీతామాత పుట్టినటువంటి ప్రదేశం, అది జనకుడు పాలించినటువంటి ప్రదేశం. అది ఎవరికి తెలియదు ఇప్పుడు. దాన్ని త్రివిష్టాపురం అని చెప్పేసి అది మన భూభాగమే. టిబెట్ కూడా మన భూభాగమే. అండ్ ఇక్కడ నేపాల్ కూడా అంటే కొంతమంది అంటా ఉంటారు జనకుడు పాలించిండు. నేపాల్ కానీ, బర్మా కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇండోనేషియా కానీ, ఇవన్నిటి శ్రీలంక గురించి అంటే మన అందరికి తెలిసిన విషయం. ఇవన్నీ ఒకప్పుడు భూభాగాలు. మన అఖండ భారతంలో ఇవన్నీటువంటి, నేను అదే చెప్తున్నా కదా, 72 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి భూభాగాన్ని ఈ స్వార్థం కోసము వీళ్ళు విడగొట్టారు, కొన్ని విడిపోయారు. ఓకే, మనకు తెలిసింది అయితే ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన భూభాగాలు అనుకుని చాలా మంది అనుకుంటారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, ఇండోనేషియా, ఇవన్నీ శ్రీలంక, ఇవన్నీ ఒకప్పుడు భారత భూభాగమే. అఖండ భారతం ఇదంతా కలిసి అఖండ భారతమే. దీన్ని తిరిగి సాధిస్తామని చెప్పేసి మేము సంకల్పం తీసుకుంటున్నాం. అందుకే నేటికి కూడా కొన్ని సంవత్సరాల నుంచి అఖండ భారత సంకల్ప దివాసం అని చెప్పేసి ఆ రోజు మేము సంకల్పం తీసుకుంటాం. ఈ దేశాన్ని ఏదైతే ముక్కలుగా అయిందో ఈ దేశము, తిరిగి మనం ఈ అఖండ భారతాన్ని సాధించుకోవాలనే దాంతో మా అడుగులు వేస్తూ ఉన్నాం. సో విహెచ్పి అఖండ భారత్ సంకల్ప దివాస్ అనేది దీనికి సంకేతం అనమాట. సో అంటే వినడానికి చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే దేశాన్ని ముక్కలు చేద్దామని ఎంతో మంది తుకుడే గ్యాంగులు చూస్తూనే ఉన్నాం మనం. సిజేపీ పార్టీ కానీ, లేకుంటే ఈ ప్రకాష్ రాజ్ కానీ, ఈ లెఫ్ట్ వింగ్ లాబీ కానీ, ఈ దేశాన్ని ముక్కలు చేద్దామనే ఆలోచనతో ఉంది. కానీ విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ఏదైతే ఉందో ఆగస్టు 14న అఖండ భారత సంకల్ప దివాస్ అనేది నిర్వహించేది. ఎందుకంటే ఆల్రెడీ ముక్కలైపోయిన దేశాలను కూడా అఖండ భారత్గా చూడాలనుకునే ఒక కళతో ముందుకెళ్తుంది. సో అంటే వినడానికి ఎంత ఆనందంగా ఉందో కదా. ఇది ఒకవేళ నిజమైతే అంటే మన ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడు కాకపోవచ్చు, కానీ మొదలు పెట్టడం మాత్రం చాలా సంతోషపడాల్సిన విషయము. కొంతమంది అంటుంటారు, కొంతమంది మాట్లాడుతుంటారు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ, లేకుంటే ఆర్ఎస్ఎస్ కింద ఉన్న విహెచ్పి కానీ, బజరంగ దళ్ కానీ ఉగ్రవాదులు తయారు చేస్తుందని మాట్లాడుతుంటారు. సో ఈ విహెచ్పి ఇది సంకల్ప దివాస్ గురించి మాట్లాడుకునే నాకు అనిపించేది ఏంటంటే, సో మన ఆర్ఎస్ఎస్ ముందు నుంచే అంటే ఆర్టికల్ 370 రద్దు ఎప్పటి నుంచో వాళ్ళకుండే ఆలోచన కదా. అదే కాశ్మీర్ మన దేశంలో కలుపుకుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో అది కూడా, అక్కడ కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా జనాలు ఎవరైతే ఉన్నారో మన దేశంలో కలవాలని చూస్తున్నారు. అది ఆర్ఎస్ఎస్ పుణ్యం అనే మనం మాట్లాడుకోవాలి. అండ్ అక్సా చిన్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఆర్ఎస్ఎస్ ఉండడం వల్ల దేశం ముక్కలు కాదు. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులను తయారు చేయదు. ఆర్ఎస్ఎస్ బతికేది దేశం కోసం, ధర్మం కోసం అనేది ఈరోజు మళ్ళీ నిరూపితమైంది. సో అన్న చెప్పిన దాని ప్రకారం విహెచ్పి చేస్తున్నది అయితే చాలా గొప్ప విషయం, చాలామందికి తెలియదు. ఈవెన్ నాకు కూడా చాలా అంటే వింటుంటే చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా ఇప్పుడు తెలిసింది ఆ విషయము. సో అందరూ
అటువంటి సంకల్ప్ దివాస్లో పాల్గొనాలని ఈ ఇంటర్వ్యూ ముఖాన నేను చెప్తున్నా. అండ్ ఇంటర్వ్యూలో అన్న ఎన్నో విషయాలు మనకు చెప్పాడు. ఇటువంటివి మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంటే ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఆ డౌట్స్ని మళ్ళీ క్లియర్ చేయడానికి అన్నను ఖచ్చితంగా మనతో పాటు కూర్చోబెడతా. అన్నను అడిగి, అన్న కొద్దిగా బిజీగా ఉంటాడు, అంటే మనలాగా కాకుండా గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంటాడు అన్న. సో ఆ వర్క్లో లేని టైం చూసుకొని మీరు అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పించే బాధ్యత నాది, నేను తీసుకుంటాను. మీరు ఒకవేళ ఎవరన్నా డౌట్స్ వస్తే వాటిని క్లియర్ చేయడానికి రెడీ. ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఆల్రెడీ వీటన్నిటిని చేసినాం అనుకో, మీ ద్వారా మార్పు తొందరగా అవుతుంది. చిన్న ఉదాహరణ చెప్తా, లాస్ట్కు చిన్న ఉదాహరణ చెప్పి ముగిద్దాం. ఇదంటే నిద్ర వ్యవస్థలో ఉంది, సమాజం ఏదైతే ఉందో నిద్ర మత్తులో ఉంది. హిందువులందరూ జాగృతం కావాలి, హిందువులందరూ నేవాలి అన్న చిన్న ఉదాహరణతో ముగిద్దాం. ఒక వాచ్మెన్ ఉంటాడు అన్న, ఒక వాచ్మెన్ డ్యూటీ చేస్తుంటాడు. డ్యూటీ చేస్తున్నప్పుడు ఏమైందంటే డ్యూటీ అయిపోయినాక ఇంటికి వచ్చి పడుకుంటాడు. పడుకునే సమయంలో ఆ వాచ్మెన్ ఇంటినే దొంగలు వస్తారు. ఆ వాచ్మెన్ ఇంటికి దొంగలు వస్తారు. దొంగలు వచ్చి ఏమవుతుందంటే డోరు పగలగొట్టడం, తాళం పగలగొట్టడం జరుగుతుంది. పగలగొడుతున్న సమయంలో శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దానికి భార్య లేస్తుంది. భార్య లేచి ఏమండి మన డోర్ ఎవరో పగలగొడుతున్నారు, మేబీ ఈ టైంలో దొంగలు కావచ్చు, లేవండి అని చెప్పేసి అంటారు. అంటే అరే పిచ్చిదానా, దొంగలు డోర్లు పగలగొట్టుకొని రాకుంటే ఏమన్నా వాళ్ళు పగలగొట్టకుండా వస్తారా? డోర్లు పగలగొట్టుకునే వస్తారు. దొంగలు అన్నప్పుడు డోర్లు పగలగొట్టుకునే వస్తారు అని చెప్పేసి ఇటు పడుకున్న భర్త ఇటు మళ్ళీ పడుకుంటాడు. పడుకొని నువ్వు పిచ్చిదాని అంటే నేను అనుకుంటాను. ఇంకోసారి ఏమవుతుంది, వాడు దొంగ లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి తన ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కానీ, బంగారం కానీ, డబ్బులు కానీ అవన్నీ తీసుకొని పరారైతుంటాడు, పారిపోతుంటాడు. పోయే మూమెంట్లో మళ్ళీ భార్య లేపుతుంది, ఏమండి వాడు మన బంగారాన్ని బీరువా పగలగొడుతున్నాడు, శబ్దం వస్తుంది, బంగారం తీసుకెళ్తుండండి, లేవండి ఆపండి అంటున్నాడు. అరే పిచ్చిదానా, దొంగ ఎందుకు వస్తాడు? ఆస్తులు డబ్బులు తీసుకోవడానికే కదా దొంగ వచ్చేది, బంగారము దానికి నచ్చింది తీసుకోవడానికే వస్తాడు. దొంగ ఎందుకు వస్తాడు? పిచ్చిదానా పడుకో అని చెప్పేసి పడుకుంటాడు. ఈరోజు కూడా ఈ హిందూ సమాజం కూడా సేమ్ అదే విధంగా ఎందుకు ఉందంటే చెప్తా. అక్కడ ఉన్నట్టు వాచ్మెన్ ఏం చేస్తుండే, డ్యూటీ చేస్తుండు. తను ఏమనుకుంటుండంటే ఇప్పుడు నా డ్యూటీ కాదు, నేను రెస్ట్లో ఉన్నా. వీడు ఇప్పుడు ఏం చేస్తుండు, రెస్ట్లో ఉన్నాడు. వాడు డ్యూటీ టైంలో ఏం చేస్తాడు, కాపలా కాస్తాడు. అప్పుడు వాడు ప్రొటెక్ట్ చేస్తాడు. ఇప్పుడు ఏడాడు అతని ఇళ్ళని మరిచి, తన ఇంట్లో దొంగతనం జరుగుతుందని మరిచి వాడు నిద్రపోతున్నాడు. నేటి కూడా ఈ హిందువులు కూడా జాగృతం నిద్ర వ్యవస్థలో ఉన్నారు. హిందూ సమాజం కూడా అదే నిద్ర వ్యవస్థ, మొద్దు నిద్రలో ఉన్నది. హిందూ సమాజం ఇప్పుడిప్పుడే మార్పు జరుగుతుంది. కొంతమందిని మార్చినాం, ఒక 10-20% మార్పు సాధ్యం చేస్తున్నాం. మాతో ఎంత అవుతుందో అంత చేస్తున్నాం. నేటి కూడా చేస్తూనే ఉంటాం, ఎప్పటికీ జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజాలందరికీ ఒకటి నేను విన్నవించుకుంటున్నాను, మాలాంటి ఎన్ని సంఘాలు, ఎన్ని వివిధ క్షేత్రాలు జాతీయ భావం కోసం పనిచేసిన హిందువులందరూ ఒకటి కాలేరనుకో, ఇలాంటి దాడులు చాలా జరుగుతాయి. హిందువులందరూ ఒక్క తాటికి హిందుత్వం మీద పోరాడండి, లేదంటే హిందుత్వం మీద పోరాడే వ్యక్తులకు సపోర్ట్ ఇవ్వండి. కానీ మీరు నేటి కూడా నిద్ర లేవలేరు అనుకో, మనది ఒక పాకిస్తాన్ అవుతుంది, మనది ఒక బంగ్లాదేశ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ సుంతి చేసుకోక తప్పదు, కల్మా చదవక తప్పదు. ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను కొల్లగొడతారు, ఇటువంటి భార్యలను తీసుకెళ్ళి మానభంగాలు చేస్తారు. మేమందరం చూస్తున్నాం, మన దేశంలోకి ఇంత వ్యవస్థ ఉన్న, ఇన్ని సంఘాలు పనిచేస్తున్నా, ఇటువంటి వ్యవస్థ ఉన్న, ఆర్మీ వ్యవస్థలో ఉన్నా కూడా, ఇంతమంది సైనికులు పనిచేస్తున్నా కూడా ఈ దేశద్రోహులు ఈ దేశం వైపు లోపలికి ఎట్లా వస్తారంటే, చొరబాటుదారులు ఏ విధంగా వస్తారంటే ఈ దేశద్రోహుల వల్లనే వస్తారు. వీళ్ళన్నిటినీ అంతం చేయలేమనుకో, మనం నేటి కూడా నాకెందుకులే అనుకుంటాం అనుకో, ఈ విధంగా జరగబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మనల్ని ఏకం కానివ్వట్లేదు, హిందువులందరూ అది గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు హిందువులలో కులాలను వర్గాలతోటి, వర్ణాలతోటి విడగొడుతున్నారు. వాళ్ళకు ఓటు బ్యాంకులు కావాలి, పదవి వ్యామోహం కావాలి, వాళ్ళ సీటు కోసము ఎవరిని ఏం చేయనికనన్నా రెడీ.
వాళ్ళ సీటును కాపాడుకోనికే ఏ విధంగా ప్రయత్నం చేయాలో ఆ విధంగా ప్రయత్నం చేస్తుంది. వాటన్నిటి మబ్బులో వాటన్నిటి మత్తులో హిందువులు పడవద్దు. దయచేసి కొంతమంది ఉన్నటువంటి ముస్లింలు ఏకమవుతున్నారు, కొంతమంది వాళ్ళు సపరేట్ దేశం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. భారతీయులకు హిందువులకు ఒకటే ఒక దేశం ఉంది, అది భారతదేశం. దానిని విచ్ఛిన్నం చేస్తున్నారు. దానిని కూడా వీళ్ళు కావాలని చెప్పేసి ఈ దేశంలోకి చొరబడుతున్నారు. వాటన్నిటిని గమనించాలి, మేల్కోవాలి, జంజీలు మేల్కోవాలి, నీటి వచ్చి యువత మేల్కోవాలి. మన పుస్తకాలలో ఇది ఎక్కడ చెప్పరు, మన దేవాలయాల్లో ఇది ఎక్కడ చెప్పరు, మన పెద్దలు చెప్పరు, మన పూర్వీకులు చెప్పరు, మన తల్లిదండ్రులు చెప్పరు. మనలాంటి హిందుత్వ ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ్ దళ్ కానీ, ఏబీవీపీ స్టూడెంట్ వింగ్ కానీ వీటన్నిటిని చెప్తున్నప్పుడు వీటి మాట వినండి. మాకేదో మా స్వార్థం కోసం చెప్పట్లేదు. మేము చేసుకోవాలంటే మస్తు దందాలు ఉన్నాయి, మస్తు వ్యాపారాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ప్రాణాలకు తెగించి మేము ఎంతోమందితో శత్రుత్వం అవుతున్నాం. మా ఇంటి పక్కన ఉన్నటువంటి ముస్లింలతో శత్రుత్వం అవుతున్నాం, మా ఇంటి పక్కన ఉన్నటువంటి క్రిస్టియన్లతో శత్రుత్వం అవుతున్నాం, మా పక్కనటువంటి ఫ్రెండ్స్లతోటి సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వ్యక్తులతోటి మేము దూరం అవుతున్నాం. వాటన్నిటిని భరిస్తున్నాం. మేము పోతలేము, పంతాలకు పోతే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండం. నా మీద దాదాపు ఇన్ని కేసులు ఉండడానికి కారణం మేము పంతానికి పోతే ఎందుకు అవుతాయి? అవతలంతో మేము కుమ్మాకైతే మా కేసులను కొట్టేయడా వాడు? కొట్టేస్తాడు కదా అన్న. వీటన్నిటిని మేము పోరాడుతున్నామంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశంలో జాతీయ భావం తొందరగా మేల్కోలేకపోతుంది, కానీ ఏదో ఒక రోజు మేల్కుంటుంది. మేల్కున్న రోజు ఈ తుకుడే గ్యాంగులన్నీ చేస్తున్నటువంటివి కూడా చెల్లవు అని చెప్పేసి కోరుకుంటున్నా. ఇంకొక విషయం హిందువులందరికీ ఒకటే విన్నవించుకుంటున్నా, ఛత్రపతి శివాజీ ఆదర్శంగా తీసుకుంటున్నాం. మనం చాలా చెప్పుకుంటున్నాం. 370 నుంచి 304 దాదాపుగా 400 సంవత్సరాలు చనిపోయిన వ్యక్తిని కూడా మనం ఈరోజు కూడా తనని స్మరించుకుంటున్నామంటే దానికి స్ఫూర్తి ఛత్రపతి శివాజీ. ఆయన ఏం చేసిండు గుర్తు చేసుకోండి. తను ఏం చేసిండు? గో హత్య తను అప్పుడే ఆపిండు. తన తల్లి ఏం చెప్పింది? ఇప్పుడున్నటువంటి వారికి యువతకు కూడా ఒక తల్లి ఆ విధంగా ఛత్రపతి శివాజీ యొక్క కథలను బోధించారనుకో, ఈ విధంగా వాళ్ళు దేశంలో ఈ అమ్మాయిల పైన అగత్యాలు జరగవండి. సైకో లాంటి వాళ్ళు, ఫోక్సో కేసు లాంటి కేసు కఠినమైనటువంటి చట్టాలు వస్తున్నా కూడా మార్పు ఎందుకు జరుగుతలేదంటే తల్లిదండ్రులు చెప్పకపోవడం వలన. సో ఒక శివాజీ తన జిజేబాయి ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా చెప్పిరనుకో, మొదటి గురువు తల్లిదండ్రులు అయ్యారనుకో, వీటన్నిటిని మనం అక్కడనే ఆపొచ్చు. ఇంకొకటి ఏం చెప్తా, ప్రజెంట్ ఉన్న కాలంలో ఏ విధంగా ఆలోచిస్తున్నామంటే శివాజీ అనే వ్యక్తి నా ఇంటి పక్కన ఉండాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం, కానీ శివాజీని నా కొడుకే కావాలి, నేనే శివాజీని కావాలని ఆలోచిస్తలేం. ఎందుకు ఆలోచిస్తలేం అంటే ఒకటే చెప్తా, శివాజీ పక్కన ఉన్నామనుకో మనం సేఫ్. శివాజీ పక్కన ఉన్నటువంటి ఇల్లు మనది ఉందనుకో, పక్కింట్లో మన శివాజీ ఉన్నానుకో, ఆ ఇంటికి ఎవడు దుండగుడు రాడు. అందుకని చెప్పేసి అట్లా కోరుతుండు. అది ఆ మైండ్ సెట్ మానాలి. ప్రతి ఒక్కరు శివాజీలాగా కావాలి, తన యొక్క కొడుకును శివాజీలాగా తయారు చేయాలి, తన యొక్క కూతుర్ని ఒక ఝాన్సీ రుద్రమలాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తయారు చేయాలి, ఒక వీరనారిగా తయారు చేయాలి అని చెప్పేసి మేము భావిస్తున్నాం. మేము ఒక్కరమే కాదండి, మాతో పాటు హిందూ సమాజాన్ని అందరినీ మేల్కొల్పాలని చెప్పేసి సంఘం 100 సంవత్సరాల సందర్భంగా చాలా మార్పు జరిగింది, నేటికి జరుగుతుంది. సో విన్నారు కదా. సో ఇంతగా చెప్పేవాళ్ళు మీకు దొరకరు బయట. దయచేసి నిద్రలోంచి మేల్కోండి కొద్దిగా, ఎందుకంటే బయట దారుణాలు జరుగుతున్నాయి, ఖచ్చితంగా జరుగుతున్నాయి 100%. వాచ్మెన్ డ్యూటీ బంద్ చేయండి. సో వాచ్మెన్ డ్యూటీ అయితే బంద్ చేయండి. అన్న చెప్పినట్టు మేల్కోండి హిందువులు. నేను కూడా ఎప్పుడు చెప్పినా ఒకటే మాట చెప్తా, హిందువులు మేల్కోండి. అన్న కూడా ఈరోజు వివరించి చెప్పిండి ఏం జరుగుతానే, మొత్తం పిన్ టు పిన్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇంటర్వ్యూ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా బ్రతకాలా, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, మన ఆడవాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, మన ఆ గోమాతల్ని ఎట్లా కాపాడుకోవాలి, లేకుంటే బయట తుగుడే గ్యాంగ్ ఏ విధంగా ఎంటర్ అయితేనే, ఇవన్నీ ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇలాంటి రోజుకు ఒకటి వస్తుంటాయి వీడియోస్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. జై హింద్ అన్న. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.